ఓం శ్రీ గురుదేవాయ నమః. ఓం గీతామృత మహోదధయే నమః. ఓం గీతామృత ఆస్వాద ఆనందాయ నమః. ఓం న అసతో విద్యతే భావః న అభావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతస్తు అనయోస్తత్వదర్శిభిః సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. ఈరోజు జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి, అధిక జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి. అంతేనా? ఈ సంవత్సరం అధిక మాసం వచ్చింది, మనకు కూడా ఒక ఏకాదశి అదనంగా వచ్చింది. అధికం అంటే చక్కగా ఎక్కువ, అంతేనా? ఎక్కువ కాలం వస్తే మనం ఏం చేస్తాం? ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తాం, అంతేనా? టైం ఎక్కువ వస్తే ఎక్కువ ఎంజాయ్ చేస్తాం. ఒక నెల ఎక్కువ వచ్చింది కదా ఈ సంవత్సరం, ఇంకా భోగాలు అనుభవించడానికి చక్కగా ఎక్కువ వచ్చింది అనుకోవాలా? అట్లాగేనా అనుకుంటారు అందరూ? అధిక మాసం యొక్క విలువ ఏమిటి? పురుషోత్తమ మాసం అంటారు దీన్ని. అధిక మాసం అంటే ఈ నెలలో శుభకార్యాలు ఏవి పనికిరావట. అందుకని చక్కగా దైవనామ స్మరణ చేసుకుంటూ ఏ సాధన చేసే వాళ్ళందరూ సాధన చేస్తే అధిక ఫలం వస్తుందట. అంటే అధికం అంటే ఇంత ఎక్కువ అని కాదు, అధికం అంటే ధారణగా వస్తుందని. ధారణ అవుతుందట ఏది చేసినా సరే. ఎందుకు? ఇంకేం ఆలోచించం కదా, పెళ్ళిళ్ళు పేరంటాలు ఇలాంటివి లేకపోతే హాయిగా ఉన్న బుద్ధి చక్కగా ఉంటుంది. బుద్ధి లేకపోతే ఏమవుతుంది? ఊరి మీద పడి తిరుగుతూ ఉంటుంది. కాబట్టి అధిక మాసం ఏమిటి? అన్నిటికీ వర్జితము, సాధనకు మాత్రము తప్పనిసరిగా సాధన చేస్తే అధిక ఫలాన్ని ఇస్తుందని ప్రచారం చేసి పెట్టారు. అట్లాగైనా చేస్తారేమో అని. కానీ ఈసారి మనకు ఎండలకు భయపడిపోయి ప్రజలందరూ ఇళ్లలోనే దాక్కున్నారు. ఇవాళ అసలు ఎండ లేదు. ఇవాళ ఇక్కడ పూర్తిగా చక్కగా చల్లగా ఉంది, వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. అయినా సరే నిన్ననే ఆలోచించుకొని రేపు వెళ్ళొద్దారు అనుకున్నారేమో ప్రజలందరూ, రావటం లేదు. అందరు అట్లాగే నిన్ననే ఇంకా రేపు వెళ్ళమని ముందే అనుకున్నారు, అందుకని రాలేదు. సరే, ఏది ఆగినా కాలచక్రం ఆగదు కదా. ఎవరు వచ్చినా రాకపోయినా కాలము తిరుగుతూనే ఉంటుంది, గడుస్తూనే ఉంటుంది. అది మనము లెక్కించాలి, లెక్క పెట్టుకోవాలట. కనుక శుద్ధ ఏకాదశి రోజు మనం చెప్పుకునే జ్ఞానానికి ఆటంకం కలగదు, ఏదేమైనా సరే, ఎట్లా ఉన్నా సరే. భగవద్గీత యొక్క విశిష్టత మన జీవితంలో ఎంత ఉపయోగకరము, ఎందుకు అవసరము అనే ఆ అంశాలను మననం చేస్తూ వస్తున్నాం గత 6 నెలలుగా. ఇది 6వ నెల, 7వ నెల, 7వ నెల. 6 నెలలుగా మనము చెప్పుకుంటున్నాం. మానవ జీవితానికి భగవద్గీతకి ఏమిటి సంబంధం అంటే, దుఃఖం వచ్చిన అర్జునుడికి దుఃఖం పోగొట్టింది భగవద్గీత. మనకు కూడా వేదాంతము శాస్త్రం యొక్క ఒక హామీ ఇస్తుంది శాస్త్రం అని చెప్పుకున్నాం పోయినసారి. ఏంటది? వేదాంత అభ్యాసం చేస్తే ఏమొస్తుందట మనిషికి? సుఖం వస్తుంది. అమ్మో ఎంత ఆశ! ఆత్యంతిక దుఃఖ నివారణ, పరమానంద ప్రాప్తి అని చెప్పుకున్నాం. 2 వేదాంతం యొక్క లక్ష్యాలు అవి. ఏమిటి? ఆత్యంతిక దుఃఖ నివారణ, అత్యంతము లోపల జీవుడికి ఉన్న దుఃఖం యొక్క నివారణ. నివారణ అంటే పూర్తిగా తొలగించటము. పరమానంద ప్రాప్తి, మామూలు సుఖాలు కాదు, చిన్న చిన్నవి వచ్చిపోయే సుఖాలు కాదట. పరమానందాన్ని ప్రాప్తింపజేస్తుంది వేదాంతం. ఇది వేదాంతం యొక్క ప్రమాణం.
వేదాంతం మనకిస్తున్న హామీ తప్పకుండా అవుతుంది. ఎవరికి ఇష్టం ఉంటే వస్తా లేకపోతే లేదు అనే వాళ్ళకు కాదు, అనుసరించే వాళ్లకు, ఆచరించే వాళ్లకు. ఇది వేదాంతం యొక్క లక్ష్యం. భగవద్గీత యొక్క లక్ష్యం కూడా దుఃఖ నివారణయే. అర్జునుడికి వచ్చిన దుఃఖం తొలగించింది. దానికి అన్నిటికంటే సూటైన మార్గం ఏమిటి అంటే, దుఃఖం ఎందుకు వచ్చింది, చచ్చిపోతారని భయపడి, ఇంతే కదా. అందరికీ ఉన్న భయాలకు మూలము ఇదే భయం ఉంటుంది. నాకేమవుతుందో, నా వాళ్ళకి ఏమవుతుందో అని. దాన్ని అట్లా తీసి పారేస్తుంది భగవద్గీత. ఇట్లా తీసి అట్లా పారేస్తుంది. అంత సులభం అంటే మరి నిజంగానే అంత సులభం. అసలు ఏమిటో అనుకుని భయపడటమే కానీ నిజంగా దగ్గరకు వస్తే వేదాంతం అంత సులభ సాధ్యమైంది ఇంకొకటి ఉండదు. సుసుఖం కర్తుం అవ్యయం అంటాడు 6వ అధ్యాయంలో స్వామి. అంటే చేయటానికి, కర్తుం అంటే చేయటానికి, సుసుఖం అట, సుఖం కాదు సుసుఖం. ఇంకో సు అనేది అదనంగా పెట్టారు అక్కడ. అంటే చాలా సులభమైంది ఏమిటి, భగవద్గీతను అధ్యయనం చేయటం, సాధన చేయటం. అందరూ ఏముంటుందో వాళ్ళు ఏం చెప్తారో ఏమిటో అని భయపడి అసలు దరిదాపులకే రాకుండా పారిపోతారు మనిషి. కనుక మనం ఎక్కడి దాకా వచ్చామంటే, ముందు నేనేమిటో నాకు సరిగ్గా తెలియకపోతే నాకు అన్ని భయాలే ఉంటాయి, అంతేనా. నేనెవరో నాకు సరిగ్గా తెలిస్తే భయం ఎందుకు ఉంటుంది? అది లేకనే అర్జునుడికి భయం వచ్చింది. కనుక నేను అని మనిషి ఎవరెవరు గుర్తించుకుంటున్నారో వాళ్ళ ఐడెంటిఫికేషన్ అంటాం మనం, గుర్తింపును మార్చేస్తుంది మొట్టమొదట భగవద్గీత. అందరూ ఏమనుకుంటారు, దేహంతో సత్యం అనుకుంటారు, దేహమే శాశ్వతం అనుకుంటారు. తెలుసు అసలు దేహం శాశ్వతం కాదని, అయినా సరే బతికినంత కాలం దేహంతోనే బ్రతుకుతారు. కనుక ఆ దేహం శాశ్వతంగా ఉండాలన్న ప్రయత్నంలోనే ఇన్ని జీవితపు ఒడుదొడుకులన్నీ వస్తాయి. కనుక అది ఎట్లాగో అశాశ్వతమే అని తెలుసుకొని నిశ్చయం చేసుకోవాలి. తెలుసుకోవడం అంటే మనకు అందరికీ తెలుసు, మన ముందు అందరు చచ్చిపోతారు కాబట్టి మనకు అది తెలుసు. కానీ తెలిసినట్టుగా బ్రతకం, నిశ్చయం చేసుకుని బ్రతకాలి. ఈ దేహంతో నేను శాశ్వతం కాదు, కానీ నేను శాశ్వత స్వరూపుడనే, నేను అమృత స్వరూపుడనే. అమృత స్వరూపుడు అంటే మరణం లేని వాడినే. ఎట్లా? దేహం కంటే వేరుగా లోపల ఏ జీవుడైతే ఉన్నాడో, ఏ సచ్చిదానంద స్మృతి అయితే ఉందో దాన్ని గుర్తిస్తే నేను శాశ్వత స్వరూపుడిని. ఇంతే సింపుల్గా చెప్పండి. ఫ్యాన్ అంటే చెడిపోతుంది, పాడైపోతుంది. కరెంట్ ఎప్పుడైనా చెడిపోతుంది, పాడైపోతుందా? దానికి చెడిపోవడాలు పాడైపోవడాలు ఉండవు. అట్లాగే నన్ను ఫ్యాన్ అనుకుంటే ఎప్పుడో ఒకప్పుడు రిపేర్ రాకుండా ఉండదు, ఉంటుందా? ఉంటుంది. ఎప్పుడో ఒకప్పుడు రిపేర్ అవుతుంది, పాడైపోతుంది, అది లేకుండా పోతుంది. అట్లాగే దేహమే నేను అనుకుంటే భయాలు, అన్ని భయాలు, దుఃఖాలు, కష్టాలన్నీ దీంతో వస్తున్నాయి. ఎందుకంటే ఇది మారుతుంది కాబట్టి, ఎప్పుడు నిశ్చలంగా ఉండలేదు కనుక ఎప్పుడు మారిపోయేది కాబట్టి, మారిపోయే దాంతో నీ ఉనికిని గుర్తించద్దు. నీ ఉనికి శాశ్వతం. ఈ ఒక్క చిన్న మార్పు ఎప్పుడైతే జీవితంలో మనిషి తీసుకుంటాడో, అంటే యాక్సెప్టెన్స్ అంటాం మనం, దాన్ని మన జీవిత సత్యంగా బ్రతకాలి. ఇప్పుడు మనం ఎట్లా ఉంటాం? సంసారం ఎంత సత్యం చెప్పండి. నేను పొద్దున్న లేచి నుండి మనం గుర్తు పెట్టుకోకుండానే గుర్తుండేది ఏమిటి? నేను నా సంసారం, అంతేనా? దాన్ని ఎవరు గుర్తుపెట్టుకోరు, దానంతట అదే. దాన్ని ఏమంటాం? నరాల్లో జీర్ణించుకుపోవటం అంటామా లేదా? అట్లా జీర్ణించుకుపోయిన సత్యాన్ని మార్చాలి. మళ్ళీ అదే జీవితం బ్రతకాలి, వేరే జీవితం ఏం లేదు. సేమ్ కోర్స్, ఇదే పని, వీళ్ళే మనుషులు, ఇదే జీవితం. కానీ అది సత్యం కాదు. చైతన్య రూపంగా సచ్చిదానంద స్మృతిగా నేను సత్యస్వరూపుడిని. లోపలున్న ఏ పరమాత్మ స్వరూపం ఉందో, శాశ్వత స్వరూపం ఉందో, అది నా నిజస్వరూపం అని గుర్తిస్తే దుఃఖాలు, కష్టాలు అన్నీ పోతాయి. కనుక మొట్టమొదట స్వామి చేసింది అది. అర్జున, నువ్వు నేను సమానం అన్నాడు. పరమాత్మ సమానం అంటే అమ్మో నాకు పరమాత్మని పవర్స్ వస్తాయనుకోవద్దు. పవర్స్ కాదు, నువ్వు శాశ్వత స్వరూపుడు, మరణం లేని స్వరూపుడు. నేను, నీవు, నీ వాళ్ళందరూ ఎవరైతే చచ్చిపోతారో ఈ రాజులు, వాళ్ళందరూ సమానం. ఇది ఎప్పుడు మర్చిపోవద్దు. భగవద్గీత 2వ అధ్యాయం 12వ శ్లోకం స్వామి ప్రతిష్ఠ చేసేశారు. అక్కడ తత్వమసి మహావాక్యాన్ని ప్రతిష్ఠ చేశారు స్వామి.
నేను నువ్వు ఒకటే, ఈ రాజులందరూ ఒకటే. ఏమిటది? మరణం లేని శాశ్వత స్వరూపులం మనం. ఇప్పుడు మీరు చెప్పండి, భగవద్గీత ఏం చేస్తుంది అంటే ఎవరైనా ఏం చెప్తారు? మొట్టమొదటిది ఏం చేస్తుంది భగవద్గీత? ఒక్క పాయింట్ చెప్పమంటే భగవద్గీత గురించి ఏం చెప్తారు? అందరూ మొదలుపెట్టడం అర్జునుడికి కురుక్షేత్రంలో చెప్పాడు. ఏం చెప్పాడు చెప్పండి? చెప్పాడు సరే, ఏం చెప్పాడు? ఎందుకు చెప్పాడు? ఒక్క మాట, ఏమిటది? సరే, గొప్ప దుఃఖం నుండి తొలగిస్తుంది. ఏ సత్యాన్ని చెప్పి గొప్ప దుఃఖం నుండి తొలగిస్తుంది? ఆ సత్యం ఏమిటి? ఇప్పుడే చెప్పాను కదా. అక్కడ రాజులు ఉన్నారు కాబట్టి రాజులు అన్నారు, ఇక్కడ రాజులు లేరు. ఇక్కడ ఎవరు ఉన్నారు? మీరందరు ఉన్నారు, అంతేనా? ఎవరు నీ వాళ్ళు అనుకునే వాళ్ళు ఎవరో? అర్జునుడు ఏమనుకున్నాడు? ఆ కౌరవులందరూ నా వాళ్ళు అనుకుంటున్నారు. మీరు కూడా మీ వాళ్ళందరినీ నా వాళ్ళు అనుకుంటారా లేదా? అంటే మనకు ఎదురుగా ఉన్న వాళ్ళతో సహా నేను వాళ్ళు అందరూ కూడా మరణం లేని అమృత స్వరూపులం. చెప్పండి, నేను అందరూ కూడా మరణం లేని అమృత స్వరూపులం. ఇది భగవద్గీత చేస్తుంది, అంతే. దీన్నే తిప్పి 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 చెప్పి 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 మళ్ళీ చెప్తుంది. అంటే ఎందుకు ఇన్నిసార్లు చెప్పాలంటే ఒకసారి చెప్తే నిజమైపోయిందామని, ఊరికి ఏదో చిలుకల్లాగా చెప్తే మళ్ళీ చెప్పేస్తాం, అంతేగాని అది ప్రతిష్ట కాదు, నిజం కాదు మనకు. కనుక స్వామి ఏం చెప్పాడు? మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నాడు. ఇది అర్థం కావాలంటే ఏం చేయాలి అని అడిగాడు. ఇప్పుడు మీకు ఒక తినే పదార్థం ఇచ్చామనుకోండి, దాని రుచి ఎట్లా ఉంది చెప్పండి అని అంటే మీరు ఏం చేస్తారు? తప్పదంటారా? చూసి చెప్పలేరా? తినేది కాబట్టి తినే చెప్పాలి. అంటే తింటే ఏమొస్తుంది? రుచి తెలుస్తుంది. ఎందుకంటే చూపుకి ఎంత బాగానైనా ఉండొచ్చు, అది ఇంతకి తీపి పదార్థము కారం పదార్థము ఎట్లా తెలుస్తుంది? అంతేనా? పూర్ణం బూరెలు బంగాళదుంప బోండాలు రెండు పక్కపక్కన పెట్టామనుకోండి, తెలియచ్చు తెలియకపోవచ్చు, అంతేనా? కాబట్టి తింటే కానీ తెలియదు. అట్లాగే ఏదైనా సరే, ఎంత మంచి మాట అయినా సరే, గురువు చెప్పింది, శాస్త్రం చెప్పింది, సాక్షాత్ భగవంతుడే చెప్పింది అయినా సరే తింటే కానీ తెలియదు, చేస్తే కానీ అర్థం కాదు. ఈ సత్యం మర్చిపోవద్దు. రోజు తినేటప్పుడు ఇది గుర్తు తెచ్చుకోవాలి. తిండి తింటున్నాను, నాకు తెలుస్తుంది. అట్లాగే భగవద్గీత జ్ఞానాన్ని కొంచెం ఇంతైనా ఆచరిస్తే అప్పుడు నాకు అర్థమవుతుంది. అంతవరకు ఉట్టుటి అర్థం, అదంతా ఎట్లాంటిది? ఉట్టుటిది అంటే పైన అర్థం, ఊరికే బుర్రకు అర్థమవుతుంది కానీ పూర్తిగా అవగాహన కాదు. అది కావాలంటే ఏం చేయాలి అంటే కర్మయోగాన్ని చెప్పారు స్వామి అని కర్మ దాకా తీసుకొచ్చాడు. ఎందుకు? తినటం అంటే ఇట్లా తింటాం, కానీ ఇక్కడ ఆచరించటం అంటే కర్మ చేయటం. ఆ కర్మయోగాన్ని పోయినసారి మనము కొంత మేరకు పరిచయం చేసుకున్నాం. కర్మ అంటే ఏమిటి? బయట చేసే పనులన్నీ కర్మలని మనం అనుకుంటాం, కానీ అవన్నీ కర్మలు కాదు. అవన్నీ ఏమిటి? క్రియాకలాపాలు. ఏమిటి? క్రియాకలాపాలు. బయట తోలుబొమ్మల ఆట చూసారా ఎప్పుడన్నా? తోలుబొమ్మలు ఎట్లా ఆడతాయి? వాటికి అవి ఆడతాయా? ఆడిస్తాడు. ఆడిస్తుంటే మనకేమో నిజంగా అవన్నీ యాక్టింగ్ చేస్తుంటాయి. రాజు పాత్ర ఒకటి ఉంటుంది, రాణి పాత్ర ఒకటి ఉంటుంది. అంటే అవన్నీ ఆడిస్తుంటే మనకైతే కథ అర్థం అవుతుంది, కానీ తోలుబొమ్మకి ఏం తెలియదు. అట్లాగే మనుషులు కూడా యంత్రాలలాగా పనిచేస్తే ఏమీ తెలియదు. మన చుట్టూ ఉన్న ప్రజలు స్పృహలో ఉండి బ్రతుకుతున్నారంటారా మీరు? ఉందా స్పృహ? బయట స్పృహే కానీ అంత స్ఫురణ లేదు ఎవ్వరికి. నేనెవరన్న ప్రశ్న లేదు, ఏం లేదు. బయట ఏదేదో పనులు చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. అవి కర్మలు అవ్వటం లేదట. ఇంత పుట్టినప్పటి నుండి చచ్చేదాకా ఖాళీగా ఉంటారండి ఎవరన్నా? క్షణకాలమైన ఖాళీగా ఉంటారా? ఉండరు. మరి అన్ని పనులు చేసి కూడా అన్ని వృధానే అయినాయి. అసలు పని ఏమిటి? అది వేరే ఇంకేదో పని చేయాలనుకోవద్దు.
ఇవే క్రియలను కర్మలుగా మార్చమంటున్నాడు స్వామి. చాలా మంచిది. భగవద్గీత చాలా సులభంగా చెప్తుంది. ఎందుకంటే ఇప్పుడు అర్జునుడు ఏంటి, అక్కడ క్షత్రియుడు, యుద్ధం చేయమన్నది. మనమేమిటి, మన పని మనం చేసుకోమన్నది. కానీ ఎట్లా చేయాలో చెప్పింది అంతే. ఏం చేయాలో చెప్పలేదు. నీ పని నీకు ఏది ఉందో ఆ కర్మ అది నువ్వు చేసుకుంటావు. కానీ అది ఎట్లా చేయాలి? అందరము యాంత్రికంగా చేస్తున్నాము. క్రియ కర్మ ఎప్పుడవుతుంది అంటే బుద్ధిని ప్రయోగిస్తే కర్మ అవుతుంది. బుద్ధి ప్రయోగం లేకపోతే ఉట్టుట్టి ఆట అవుతుంది. అంతేనా? పిల్లలు ఆడుకుంటారు, బుద్ధి ప్రయోగం ఏముంది? ఊరికే కాలక్షేపం కోసం ఆడుకుంటారు. పిల్లలకి ఏమైనా పని ఉండి ఆడుకుంటారా చెప్పండి? అట్లా కాకుండా జీవితాన్ని కర్మగా చేయాలి అంటే దాన్ని ఏం చేయాలి? బుద్ధిని ప్రయోగించమని బుద్ధి అని చెప్పిస్తుంది. ఎందుకు బుద్ధిని ప్రయోగించాలంటే నీకు ఇచ్చిన ముఖ్యమైన ఒక పరికరం బుద్ధి. మనిషి జన్మకి ఇచ్చిన పరికరం ఏమిటండి? బుద్ధి. బుద్ధి ఒక్కటే కదా, వేరే జీవరాశులకు నీకు తేడా. మరి దాన్ని మర్చిపోతే ఎట్లా? దాన్ని పక్కన పారేసో లేకపోతే బ్యాంక్లో డిపాజిట్ చేసినట్టుగా దాచిపెట్టుకుంటే ఎట్లా? అదేమన్నా పిల్లల్ని పెడుతుందా చెప్పండి? బ్యాంక్లో డబ్బులు దాచుకుంటే ఏమవుతాయి? పెరుగుతూ ఉంటాయి. బుద్ధి దాచుకుంటే తుప్పు పడుతుంది, తగ్గిపోతుంది. అవును. బుద్ధి పెరగాలంటే ఏం చేయాలి నాన్న? వాడుకుంటుండాలి. కత్తి వాడుతుంటే పదునుగా ఉంటుంది, వాడకపోతే మొండి బారిపోతుంది. అట్లాగే బుద్ధిని వాడు, బుద్ధి ప్రయోగించి పనిచేయి. బుద్ధి లేకుండా చేయదు. అదేమిటి మమ్మల్ని ఇంతసేపు చేసి బుద్ధి లేదని తిడుతున్నారా అంటే బుద్ధి లేదని అనట్లే, ఉందని చెప్తున్నా అంతే. మీరు వాడుకోవట్లేదు, ఇప్పుడు వాడుకోండి అని చెప్తున్నాం అంతే. అంటే మేము బుద్ధి లేకుండానే, బుద్ధి ప్రయోగం లేకుండానే బ్రతుకుతున్నామా అంటే అక్కడే వస్తుంది. అందరు ఏం చేస్తున్నారు అంటే నిజంగానే బుద్ధిని ప్రయోగిస్తున్నారా అంటే కొంచెం సందేహించాలి. బుద్ధి అంటే ఏం చేస్తుంది? దానికి ఒక వివేకం ఉంది, అవునా? దాన్ని చెప్పుకుందాం ఇప్పుడు. అవి ఎట్లా ప్రయోగించాలో కర్మయోగం చెప్తుందట. ఇప్పుడు మనం జీవితాంతం ఏదో కొంత సంపాదిస్తారా లేదా అందరు మనుషులు? చెప్పండి. సంపాదించి చివరికి ఆస్తి పంపకాలు చేస్తారా? అట్లా ఆస్తి పంపకాల కథ ఒకటి ఉంది. బృహదారణ్యకోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు అన్నమాట. ఆ ఉపనిషత్తులో ఏమైందంటే యాజ్ఞవల్క్య మహర్షి ఉంటారు. జనక మహారాజు ఒకసారి ఆయన సభలో ఒక చాటింపు వేయిస్తాడు. ఎవరైతే నేను అందరికంటే గొప్ప జ్ఞానిని అని నిరూపించుకుంటారో వాళ్లకు 1000 గోవులని అక్కడ పెడతాడు. 1000 గోవులు, వాటి గోవుల కన్ని కొమ్ములన్నిటికీ బంగారు నాణాలు కట్టి పెడతాడన్నమాట. ఆ 1000 గోవులను దానం చేస్తానంటాడు జనక మహారాజ్. అయితే చాలామంది పండితులు, యోగులు, సాధకులు అందరూ ఉన్నారు అక్కడ ఆయన జనకరాజ సభలో. కానీ ఎవరికి అంత ధైర్యం సరిపోలేదు. నేనే జ్ఞానిని అని డిక్లేర్ చేయాలి కదా. చేస్తే మళ్ళీ ఊరికే నేను అంటే సరిపోదు, మళ్ళీ అడిగే ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాలి. అక్కడ ఎవరెవరు వస్తారో వాళ్ళందరూ ప్రశ్నిస్తారు, ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. అందరూ ఒకరు మొహాలు ఒకరు చూసుకుంటున్నారు. 1000 ఆవులంటే అప్పుడు గో సంపద చాలా విలువైంది ఆ కాలంలో. గోవు, బంగారం 2 ఉన్నాయి. 2 ఇస్తానన్నారు కదా అని అనుకుంటే యాజ్ఞవల్క్య మహర్షి ముందుకు వచ్చారు. ఆయన వచ్చి వాళ్ళ శిష్యులకు చెప్తాడు, ఈ గోవులన్నీ మన ఆశ్రమానికి తోలుకెళ్ళిపోండి అని. అప్పుడు అందరు అంటారు, నువ్వే అందరికంటే గొప్ప జ్ఞానివా అని. నేనేం జ్ఞానిని అనట్లేదు, జ్ఞానులకు నా నమస్కారం అంటాడు ఆయన వినయంగా. జ్ఞాని ఎప్పుడు నేను జ్ఞానినని చెప్పుకోడు. సరే నమస్కారం అంటే ఇంకా అందరూ ఆయనను ప్రశ్నించడం మొదలు పెడతారు. చాలామంది ఋషులు, మహర్షులు అందరూ ఒక పెద్ద సంవాదం జరుగుతుంది. దాని తర్వాత ఆయన అందరినీ తృప్తిపరుస్తారు. మనకు ఆ కథ కాక దాని తర్వాత కథతో మనకి ఇప్పుడు పని. అందరినీ తృప్తిపరిచేస్తారు, సరే అని వెళ్ళిపోతారు. అప్పుడు తర్వాత ఆయనకి కొంత వైరాగ్యం ఎక్కువైపోతుంది అన్నమాట. ఆయన అప్పటికీ జ్ఞానే, అయినా వైరాగ్యం ఎక్కువై ఆయన గృహస్థాశ్రమంలో ఉన్నారు. ఆయనకి 2 భార్యలు, కాత్యాయని, మైత్రేయి అని 2 భార్యలు ఉన్నారు. పెద్ద భార్య మైత్రేయి, చిన్న భార్య కాత్యాయని. ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయనకు చాలా సంపదలు, ఆశ్రమము, చాలా శిష్యులు అందరూ అన్నీ ఉన్నాయి. కానీ ఇంక ఇవన్నీ వద్దు, నాకు నేను గృహస్థాశ్రమం నుండి సన్యాసాశ్రమం తీసుకోవాలని, నేను సన్యాసం తీసుకుంటానని నిశ్చయించుకొని అప్పుడు ఆస్తి పంపకాలు చేస్తారన్నమాట. అందుకు ఇదంతా వచ్చింది. ఆస్తి పంపకాలు చేసి కాత్యాయని, మైత్రేయి, మీ ఇద్దరికి నేను సమానంగా ఆస్తి పంచుతున్నాను, నేను వెళ్ళిపోయిన తర్వాత మీకు ఇబ్బంది కాకుండా ఉండాలి అని చెప్తారు.
చెప్తే అందరూ ఏమనుకుంటారు, ఇట్లా చేస్తే పూర్వకాలం సన్యాసం తీసుకుంటే భార్య అనుమతి ఉండాలి, పెళ్లి కాకపోతే తల్లి అనుమతి ఉండాలి, ఇప్పుడు కూడా ఉండాలి, కానీ అట్లా ఉండేది. సరే అని అనుమతి ఇచ్చేసింది. కాత్యాయని బోల్డంత ఆస్తి ఇస్తున్నాను, నాకేంది పోతే పోని అనుకుంటుంది. కానీ మైత్రేయి బాగా తెలివైంది, ఆలోచిస్తుంది. ఆమె అడుగుతుంది, మీరు ఇంత సంపద నాకు ఇస్తున్నారు కదా, ఇది కాక లోకంలో ఉన్న బంగారం అంతా నాకు ఇచ్చేస్తే నాకు మరణం లేకుండా అమృతత్వం వస్తుందా స్వామి అని అడుగుతుంది. అయితే యాజ్ఞవల్కుడు అంటారు, లేదు మైత్రేయి, ఈ లోకంలో ఉన్న మొత్తం సంపద నీకు వచ్చినా నువ్వు మాత్రం అమృత స్వరూపం కావు, ఎప్పటికీ మరణం తప్పదంటారు. అయితే ఆమె ఒక లాజిక్ చెప్తుంది, ఒక యుక్తి. ఏమిటంటే, లోకంలో ఎవరైనా నాది అనుకున్న వస్తువును, చిరిగిపోయిన బట్టను కూడా తీసేయడానికి చాలా ఆలోచిస్తారు, అంతేనా? దానికంటే ఉత్తమమైంది, విలువైంది ఏదైనా వస్తే అప్పుడు ఇచ్చేస్తారు. మనం ఏం చేస్తాం, కొత్త చీరలు 4 కొనుక్కుంటే 2 పాత చీరలు తీసేస్తాం, అంతేనా కదా? అంటే దానికంటే విలువైనది, మంచిది ఏదైనా మనకు దొరికితే కానీ నా అన్న వస్తువుని విడిచిపెట్టడం మనిషి, అది మానవులకు సహజం కదా. మరి మీరెందుకు ఇంత ఆస్తి అంతా వదిలేస్తున్నారు, మీకు ఏం దొరికింది అని అడిగింది. ఇది చాలా మంచి ప్రశ్న అన్నమాట. అసలు ఇంతకంటే విలువైంది ఏదో అయి ఉండాలి అది. ఈ ఆస్తి, సంపద, ఇంత ప్రతిష్ట, పేరు ప్రతిష్టలు అన్నిటినీ వదిలేసి సన్యాసిస్తాను అంటున్నారు కదా, ఇంతకంటే విలువైంది మీకు ఏం దొరికింది, అది నాకు కూడా కావాలంటుంది. ఈ ఆస్తి నాకు వద్దంటుంది, ఎందుకంటే దీనివల్ల ఎట్లాగో చచ్చిపోతారు కదా. మీరు వదిలేసే ఆస్తి నాకెందుకు? ఈ ప్రశ్న మనిషి కనుక అడిగితే వాడి జీవితంలో మలుపు వస్తుంది, భ్రాంతి పోతుంది. మనం లోకంలో ఏమనుకుంటాం, ఈ లోకంలో ఉన్న సుఖాలన్నీ ఇంకా ఇంకా కావాలి, ఇంకా ఇంకా కావాలి, ఇంకా మెరుగ్గా కావాలి. ఇప్పుడు ఉన్నాయి, బాగానే ఉన్నాయి, మాకు సరిపోతున్నాయి ఆస్తులు, పేరు ప్రతిష్టలు అన్నీ బాగానే ఉన్నాయి, ఊర్లో కావాల్సినంత పలుకుబడి ఉంది, పిల్లలు బాగానే చదువుకున్నారు, అంతా సెట్ అయ్యింది, ఇల్లు బాగానే ఉంది, అంత బాగానే ఉంది. కానీ ఇంకా కొంచెం ఎక్కువ వస్తే బాగుంటుంది, అందుకే పిల్లలు అమెరికాకి వెళ్తే ఇంకొంచెం బాగుంటుంది. అంటే ఈ భ్రాంతి అనుభవించినా కానీ పోదు, ఎన్ని అనుభవించినా కానీ ఈ ఆశ చావదు, భ్రాంతి పోదు. ఈ ఒక్క ప్రశ్న ఏ రోజైతే వస్తే, అంటే ఇదంతా అశాశ్వతమైంది, దీనికంటే శాశ్వతమైంది ఇంకేదో ఉండాలి అన్న ఒక సందేహం వచ్చినా సరే బాగుపడతాడు మనిషి. రానే రాదా ఎప్పటికీ ఇదే భ్రాంతి. ఒకవేళ చెప్పినా, ఈరోజు విన్నా, అర్థమైనా అది మళ్ళీ మాయలో కూడా కమ్ముకోపోతుంది. అది ఏమైందో తెలియదు, మళ్ళీ ఇంటికి వెళ్తే మళ్ళీ మామూలు అయిపోయిందంత. కానీ ఎవరికైతే ఇది నిజంగా లోపల జిజ్ఞాస వస్తుందో అప్పుడు ఆమె అడుగుతుంది, మైత్రేయి అడుగుతుంది, స్వామి నాకు చెప్పండి ఆ సత్యం ఏమిటో, చెప్పి నన్ను కూడా ముక్తురాన్ని చేసి మీరు వెళ్ళిపోండి అంట. అప్పుడు చెప్తాడనమాట మైత్రేయి, ఒక పెద్ద రహస్యం చెప్తాను నీకు. లోకంలో తల్లి, తండ్రి, భార్య, భర్త, పిల్లలు, ఆస్తులు, గురువు, దైవం, ఇవన్నీ ఏవేవైతే మనకు ప్రియం అని అనుకుంటున్నామో మనము, భర్త నాకు ప్రియం అని అంటుందా లేదా భార్య? భార్య నాకు ప్రియం అంటాడు భర్త, ఇది అబద్ధం అంటాడు ఆయన. ఎందుకంటే ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి, అన్నీ నీకు ఇష్టం ఉన్నవన్నీ నీకోసం నీకు ఇష్టంగానే, నీ మీద నీకు ప్రేమ ఉంది కాబట్టి నీ ప్రేమ దాంతో చూసుకుంటున్నావు. నా మీద నాకు ప్రేమ ఉంది కాబట్టి నా తల్లి అంటే నాకు ఇష్టం, నాకు ప్రేమ. నా మీద నాకు ప్రేమ ఉంది కాబట్టి తండ్రి మీద ప్రేమ, నా మీద నాకు ప్రేమ ఉంది కాబట్టి భార్య అంటే ప్రేమ, భర్త అంటే ప్రేమ, ధనం అంటే ప్రేమ. అన్నీ ఎందుకు? ఒకే కారణం, నిన్ను నువ్వు ప్రేమిస్తున్నావు. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి, నీ మీద ప్రేమతోనే అన్నిటినీ ప్రేమిస్తున్నావు. నేనే లేకుండా పోతానంటే ఇవన్నీ ఎవరికైనా కావాలా? చెప్పండి. మనకు క్యాన్సర్ వచ్చిందని తెలిసిన క్షణమే వైరాగ్యం వచ్చేస్తుందా? ఎవరి మీద ఇంట్రెస్ట్ ఉండదు, ఎవరి మీద ప్రేమ ఉంటుందా? ఇవన్నీ తన గురించి ఆలోచిస్తాడా, వేరే దాని గురించి ఆలోచిస్తాడా? ఒక్క తన గురించి ఆలోచిస్తాడు. అంటే తనను ప్రేమిస్తున్నాడా, అన్నిటినీ ప్రేమిస్తున్నాడా? ఈ ఒక్క భ్రాంతి పోవాలి. నా పిల్లలంటే నాకు చాలా ఇష్టం అండి, మీరు ఇట్లా అనకండి అంటే, అవునండి నీ తర్వాతే నీ పిల్లలండి. ఆ ఆత్మకామం చేతనే అందరూ కూడా బ్రతుకుతున్నారు. ఇప్పుడు మరి మనం సంపాదించే సంపాదన అంతా వదిలిపెట్టిపోయేదేనే కాదా? తనేం తీసుకెళ్తాడట? ఏమన్నా ఆవగించన్నా తీసుకెళ్తాడా? ఏం తీసుకెళ్ళాడు.
ఒంటి మీద బట్ట తీసుకెళ్తాడా? పోనీ ఒంటిని తీసుకెళ్తాడా? దేహాన్ని కూడా తీసుకెళ్ళాడు కదా. నిర్దాక్షిణ్యంగా అన్నిటిని ఇక్కడ వదిలేసిపోతాడు. ఎంత బాగున్నామన్నా కూడా మనతో వచ్చేవి కావు ఇవన్నీ, అంతేనా? కనుక తీసుకెళ్లే సంపద ఇంకేదైనా ఉంది అంటే ఆ సంపదని చెప్తుంది భగవద్గీత 3వ అధ్యాయంలో. కర్మయోగం అంటే ఏమిటంటే క్రియను కర్మగా ఆచరిస్తే బుద్ధిని తీసుకెళ్తాడు, ఎదిగిన బుద్ధిని తీసుకెళ్తాడు. దేహాన్ని చూడండి, దేహం ఏం చేస్తుంది? తిండి ఎంత పెట్టినా సరే అది పెరుగుతూనే ఉంటుందా లేదా? చిన్న పిల్లవాడు పుట్టినవాడు పెద్దవాడు అవుతాడా కాదా? బాగా పుష్టిగా ఇంత పెడితేనే పెరుగుతాడా? ఎంతో అంత పెట్టినా పెరుగుతాడా? వాడు ఏదో ఒకటి తింటాడు, బతుకుతాడు. తల్లి చచ్చిపోయినా తండ్రి చచ్చిపోయినా బతుకుతాడా కదా? ఏదో ఒకటి తింటాడు, ఎట్లాగో అట్లా పెరుగుతాడు. దేహము పెరగటం అనేది ఆగేది కాదు, పెరిగి 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 నశిస్తుంది. ఇది కూడా ఆగేది కాదు, ఆపేది కాదు, మనం ఆపలేము. దేహం వదిలేస్తున్నాం, కానీ ఆ దేహం వదిలేసేటప్పుడు బుద్ధిని తీసుకొని జీవుడు వెళ్ళిపోతాడు. ఆ బుద్ధి ఎదగటానికి దేహం ఏమో పెరుగుతుంది, బుద్ధి ఏమో ఎదుగుతుంది. బుద్ధి ఎదగటానికి ఏం చేస్తున్నామంటే మనం కర్మను ఆచరించాలి. అది జీవితం అంటే. జీవితం ఎందుకు వచ్చిందండి? అసలు ఎందుకు పుట్టాడు మనిషి? చెప్పండి, ఎందుకు పుట్టాడు మనిషి? ఏదో ఒకటి చదువుకొని ఉద్యోగం చేసి పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ మళ్ళీ వాళ్ళకు కూడా చదివించి అప్పులేమో మధ్యలో అప్పులు చేసి తర్వాత అప్పులు తీర్చేసి చచ్చిపోవడానికి పుట్టాడా? ఆ మధ్యలో తీరిక లేకుండా పనులు చేసుకోవడానికి పుట్టాడా? ప్రశ్నించుకోవాలి కదా. అసలు దేహం ఎందుకు వచ్చింది, ఎందుకు పుట్టాను నేను అడిగేవాడే లేడా? జుట్టు నెరిసినా కానీ ఆ ప్రశ్న రాలేదు ఇంకా. ఎట్లా? ఎందుకు అంటే ఈ భూమి కర్మక్షేత్రం. అందుకే భగవద్గీత ఏమంటుంది? ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవ. ఈ ధర్మక్షేత్రం మీద ఈ మానవ జన్మలో, ఈ కురుక్షేత్రం అంటే కర్మను ఆచరించే క్షేత్రమైన మానవ జన్మలోకి జీవుడు ప్రవేశించాడట. ఎందుకు ప్రవేశించాడు అంటే చేసే పనులన్నిటినీ కర్మలుగా ఆచరించి కర్మ చేత బుద్ధిని పెంచుకొని ఆ బుద్ధిని తీసుకెళ్తాడు పోయేటప్పుడు. వాయురు గంధాని వాసయాత్ అంటారు. అంటే వాయువు గాలి వీస్తూ ఉంటే పువ్వులోంచి పుప్పొడిని తీసుకొని వెళ్ళిపోతుందా లేదా? అది వాసనను తీసుకొని వెళ్ళిపోతుందా లేదా? అట్లాగే జీవుడు తను చేసిన బుద్ధియుక్తులన్నిటినీ కర్మలన్నిటినీ కూడా వెంట తీసుకొని వెళ్ళిపోతాడట. మనతో వచ్చేది ఎవరు? బుద్ధి. బుద్ధియుక్తులు. మనం చేసిన సత్కర్మలో ఆ సద్బుద్ధి మనకు వస్తుంది, వాటి ఫలితం కాదు. మళ్ళీ ఫలితాన్ని వదిలేయమన్నాడు స్వామి. కర్మయోగం ఏం చెప్తుంది? కర్మయోగం కావాలట. మీరు చూడండి, భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి. 18 అధ్యాయాలు కూడా ఒక్కొక్క అధ్యాయానికి యోగం అని పేరు. అర్జున విషాద యోగం, సాంఖ్య యోగం, కర్మయోగం, జ్ఞానయోగం, సన్యాస యోగం, ధ్యాన యోగం, అన్ని యోగాలే. చివరికి అర్జునుడి విషాదం కూడా యోగం అయిందట. ఏడుపు ఎప్పుడైనా యోగం అవుతుందండి? అవుతుందా? మన ఏడుపు ఏమో రోగం అవుతుంది. ఊరికే ఏడిస్తే రోగాలు వస్తాయి. బీపీలు, షుగర్లు, క్యాన్సర్లు అన్నీ ఏడుపుతోనే వస్తాయి. మన ఏడుపేమో రోగం అయింది, అర్జునుడి ఏడుపేమో యోగం అయింది. యోగం అయ్యేటట్టు ఏడవాలి. ఏడిస్తే ఏడువు, కానీ ఎట్లా ఏడవాలి? యోగం చేసుకో. అది గుర్తుపెట్టుకోండి. దుఃఖాలు వస్తాయి, సహజం. ఎవరైనా రాని వాళ్ళు, దుఃఖం లేని వాళ్ళు, కష్టాలు లేని వాళ్ళు ఉంటే అది వింత, కానీ దుఃఖాలు కష్టాలు ఉంటే వింతేముందండి? సహజం అది. ఎందుకంటే మనం చేసే చేష్టలకు రాకుండా ఎట్లా ఉంటాయి. కానీ ఆ ఏడుపు ఎట్లా ఏడవాలి? సంసారంలో ఏడవకుండా యోగం అయ్యేటట్టు ఏడవాలి. ఒక్కసారి ఏడవాలి, ఆ ఏడుపు యోగం కావాలి. అదెందుకు? ఎవరి దగ్గర ఏడవాలి? పక్కింటి వాళ్ళ ముందు ఏడిస్తే మన ముందేమో వాళ్ళు సానుభూతి చూపించి తర్వాత బాగైంది అనుకుంటారు మనసులో. అంతేనా? మంచి పని అయింది వాడికి, అట్లాగే కావాలి. ఎప్పుడు నేను చెప్తే విన్నాడా? ఇట్లాగే అంటారు అందరు. బంధువులు కూడా అట్లాగే అంటారు. మన ముందే సానుభూతి అంతా, పక్కకి అట్లాగే ఉండాలి. వాడికి చేసిన దానికి అనుభవించక చేస్తాడా అంటారా లేదా? అందుకే వాళ్ళ ముందు ఏడవకూడదు ఎప్పుడు. ఏడిస్తే కృష్ణుడి ముందే ఏడవాలి, గురువు దగ్గరికి వెళ్ళి ఏడవాలి. ఏడుపు, ఆ ఏడుపు ఏడిస్తే దాన్ని యోగం చేసేస్తారు. అంతేనా?
కనుక సాంసారిక కష్టాలు ఏవేవి ఊహించే దుఃఖాలన్నీ పోవాలంటే క్రియను కర్మగా ఆచరించాలి. సరే, ఆచరిస్తా. ఇప్పుడు ఎట్లన్నా చెప్పండి, క్రియ కర్మ ఎట్లా అవుతుంది చెప్పండి అనాలా? ఎంత చెప్పినా ఎంత విన్నా అర్థం కాని బుద్ధికి ఒక సాధన క్రమాన్ని చూపించింది శాస్త్రం. క్రమంగా ఎదగాలట మనిషి. దానికి 4 మెట్లు ఉన్నాయట. ఆ 4 మెట్లలో వాటిని ఏమంటారు? సంపద అంటారు. సాధన చతుష్టయ సంపద అంటారు. ఏమంటారు? చతుష్టయం అంటే 4, అవునా? 4 సాధన సోపానాలు ఎక్కాలట మనిషి. ఏ పని చేసినా ఈ 4ని ప్రయోగం చేస్తే సరిపోతుంది. సింపుల్గా ఉందా లేదా? చెప్తూ ఉంటే సింపుల్గా ఎంత ఉందో మీకు అర్థం అవుతుంది. దాంట్లో చెప్పండి, మొదటిది వివేకము. వివేకము చెప్పండి. వైరాగ్యము, షట్ సంపత్తి, ముముక్షుత్వము. మళ్ళీ చెప్పండి, వివేకము, వైరాగ్యము, షట్ సంపత్తి, ముముక్షుత్వం. పిల్లలు నయం మీకంటే చక్కగా చెబుతున్నారు. అవునా? వాళ్ళకి నేర్పిస్తే మంచిదే, అవన్నిటితో బ్రతుకుతారు ముందు నుండే. అయితే ముందేమిటి? మొదటిది చెప్పండి తక్కువని. వివేకం. వివేకం ఉండాలంటే వివేకం అంటే ఏమిటండి? వివేకం అంటే మామూలు భాషలో వివేకం అంటే ఏమిటండి? తెలివి ఉండాలి అంటాం, అంతేనా? తెలివి ఉందా లేదా అని తిడుతుంటారా పిల్లల్ని? లేదా, మాటికి తిడుతూనే ఉంటారు పాపం వాళ్ళు. అయితే మనకు ఇప్పుడు తెలివి ఉండాలట. మాకు బోల్డ్ అంత తెలివి ఉంది, చెప్పండి ఏం చేయమంటారు చెప్పండి. అట్లా వెళ్ళి మీరు 1000 రూపాయలు ఇస్తే నేను 10,000 చేసుకొస్తా కాసేపట్లో, అంత తెలివి నాకు ఉంది అంటాడు వ్యాపారస్తుడు. అంటాడు. మళ్ళీ నలుగురిని కడిగి ఆరేసి వస్తాను నా నోటితో, అంత తెలివి ఉంది నాకు, ఎవరిని మాట్లాడకుండా చేస్తా అంటాడా? ఇట్లా ఎన్ని రకాల తెలివులు ఉన్నాయి మనకు. డబ్బు సంపాదించే తెలివి, నలుగురిని అణగదొక్కే తెలివి, ఏదైనా సాధించే తెలివి లోకంలో మనకు లేదా? మరి ఇప్పుడు స్పెషల్గా మళ్ళీ ప్రత్యేకించి ఎందుకు చెప్తున్నారు మనకు వివేకం ఉండాలని? బోల్డంత ఉంటే నువ్వు ఆల్రెడీ అంటే నీ వివేకం, ఆ వివేకం వల్లనే ఇట్లా ఏడ్చావు. ఇప్పుడు చెప్పేది అది కాదట. వివేకానికి ఒక విశేషణం చెప్తున్నారు. నిత్యానిత్య వస్తు వివేకం ఉండాలట. ఏముంటది? నిత్యము అనిత్యము అనే వివేకం ఉండాలట. అంటే ఏదేది చేస్తున్నావో లోకంలో, ఏమేం కావాలనుకుంటున్నావో, దేనికోసం ప్రయత్నం చేస్తున్నావో అది నిత్యమా అనిత్యమా అని అడగాలి. 2 ప్రశ్నలు అడగాలి. ఒకే ప్రశ్న, 2 అంశాలు చూడాలి. ఇది నిత్యమా? నిత్యం అంటే శాశ్వతంగా ఉండేది, అనిత్యం అంటే శాశ్వతంగా ఉండనిది. మనం చేసే ఏ ప్రయత్నంలోనైనా ఈ ప్రశ్న వేసుకుంటే మన భ్రాంతి కలగదు. ఇప్పుడు మనం దేన్నైనా సరే దేనికోసం చేస్తాం చెప్పండి చూద్దాం. ఏ మనిషి అయినా ఏ పనినైనా దేనికోసం చేస్తాడు? మూల సూత్రం ఏమిటి చెప్పనా అన్న? దేనికోసం? బ్రతకడానికి చేస్తాడా? బ్రతకడానికే చేస్తే లోకం ఇట్లా ఉండేది కాదు నాన్న. సంపాదన వెనుక ఏముంది? సరే, సంపాదన చాలా డబ్బు ఇచ్చాం, దాంతో ఎట్లా ఉండాలి మనం? ఏడుస్తూ ఉండాలా? దాంతో ఎట్లా బ్రతకాలి? బాగా డబ్బులు సంపాదించి ఏడ్చుకుంటూ బ్రతకాలనుకుంటాడా? రిచ్ అయినా బాగా అయినా అన్ని వాటితో నేను ఎట్లా ఉండాలి? నేను ఏడుస్తూ ఉండాలా? ఆనందంగా ఉండాలి, అంతేనా? ఏమన్నా కొనుక్కో, ఎన్నన్నా కొనుక్కో, ఎంతన్నా కొనుక్కో, ఏమన్నా సంపాదించు, దానికి కావాల్సింది ఏమిటి? సంతోషం, ఆనందం, అంతేనా? ఇప్పుడు ఓ పిల్లవాడు ఒక ఐస్ క్రీమ్ తిన్నా దాన్ని దేనికోసం తింటాడు? హ్యాపీనెస్, అవునా?
అదే పెద్దవాళ్ళు కారు కొనుక్కుంటే వాడికి కూడా హ్యాపీనెస్, ఇల్లు కట్టుకుంటే హ్యాపీనెస్, బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం వచ్చి చాలా పేరు ప్రతిష్టలు వస్తే అంటే మొత్తానికి సూత్రం ఏమిటి? సంతోషంగా ఉండాలి అంతేనా? ఏ పని చిన్నది పెద్దది ఏది చేసినా దానికోసమా కాదా? ఒప్పుకుంటారా అందరూ? సరే, ఇప్పుడు నిత్యానిత్య వస్తు వివేకాన్ని అందులో అప్లై చేయాలి మనం, అవునా? మనం చేసే అన్ని పనులు శాశ్వతంగా ఉంటాయా, శాశ్వత ఆనందాన్ని ఇస్తాయా, అశాశ్వతమైన ఆనందాన్ని ఇస్తాయా అని ఇప్పుడు ఒక పిల్లవాడి దగ్గర నుండి మొదలు పెడితే ఐస్ క్రీమ్ తింటే ఆనందం వస్తుందా రాదా? చెప్పండి. వస్తుంది, తప్పకుండా వస్తుంది. ఒప్పుకుంటారు కదా అందరూ? ఎంత వస్తుంది? చాలా వస్తుంది. ఎంతసేపు ఉంటుంది? తర్వాత ఏం మిగులుతుంది? పుల్ల. అంటే అది నిత్యమా అనిత్యమా? ఇప్పుడు చెప్పండి. అనిత్యం. తర్వాత బాగా డబ్బు సంపాదిస్తూ ఉంటే అది డబ్బు వస్తూ ఉంటుంది, అది నిత్యమా అనిత్యమా? ఎందుకంటే ఖర్చు అవుతుంది వెంటనే, అవునా? నెలకి 20,000 సంపాదిస్తే నెలాంతానికి 20,000 ఏం సరిపోతాయి, ఇంకా అప్పు కూడా వస్తుంది దాంతోపాటు, అవునా? పోనీ 50,000 సంపాదించాం, అప్పుడు కూడా దాంతో కొనుక్కున్నవన్నీ వస్తువులు, అంటే డబ్బు అయితే ఖర్చు అయిపోయింది, వస్తువులన్నీ వచ్చినాయి కదా, వాటితో వచ్చే ఆనందం. ఒక సినిమా చూస్తాం, దాంతో ఆనందం వస్తుందా రాదా? అది ఎంతసేపు ఉంటుంది? నిత్యమా అనిత్యమా? పిల్లలు చెప్పండి. అనిత్యం. ఇంకా ఆనందాలు మీరు చెప్పండి, నాకు తెలియట్లే ఏం ఆనందాలు ఉంటాయో బయట, నేను వదిలేసి చాలా రోజులైంది, ఏం తెలియవు. బట్టలు కొనుక్కుంటే ఆనందం వస్తుందా? ఎంత వస్తుంది? అంతసేపు ఉంటే బాగానే ఉండేది, చినిగిపోకముందే బోరు కొడుతుంది అమ్మగారులకు, తెలుసా నీకు? అందుకే అల్మార్లో ఎన్ని ఉంటాయినన్నా ఇట్లా ఒక్కసారి కట్టుకునే వరకే, తర్వాత లోపల పెట్టేస్తారు, ఇంకోటి కావాలి, అవునా? ఇప్పుడు ఇట్లా చూస్తే ఏ ఒక్కటన్నా ప్రపంచంలో ప్రాపంచికంగా మనం కోరుకునే ఆనందాలు, మనం చేసే ప్రయత్నము, అసలు క్షణకాలం తీరిక లేకుండా మనం దేనికోసం ప్రయత్నం చేస్తున్నామో అవేవైనా, పిల్లవాడి పెళ్ళైతే ఆనందం వస్తుందా లేదా? వెంటబడి సంబంధాలు చూసి పెళ్లి చేస్తామా? ఎంతకాలం ఉంటుందండి? క్షణకాలం. అట్లా కోడలు గృహప్రవేశం, అత్త అడవి ప్రవేశం, క్షణకాలం లేదే. మరి ఆ పెళ్ళి చాలా గ్రాండ్గా చేయాలని ఎంతో డబ్బు సంపాదించారు, అప్పులు కూడా చేస్తారు పాపం, ఉన్నమాట డబ్బు ఖర్చు పెడతాడు, లేకపోతే అప్పు కూడా చేస్తాడు. క్షణకాలం కాదా అది? నలుగురు 4 నిమిషాలు కూడా చెప్పుకోరు. ఆ 4 సరే, ఇవన్నీ ఇన్ని చేసినవి ఒక్కటే మాట అడగండి, ఇవి నిత్యమా అనిత్యమా? అన్నీ ఏ ఒక్కటి కూడా తూగదు, నిత్య వస్తువు కాదు. మరి మనము శాశ్వత ఆనందం కావాలా, మనకు అనిత్య ఆనందం కావాలా? శాశ్వతం కావాలా, ఎప్పటికి ఉండాలా? మరి ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ ఇవ్వవని తెలిసినప్పుడు వీటి వెంట పరిగెత్తాడు మనిషి. చేయడం అనట్లా, బట్టలు కొనుక్కోడు, ఐస్ క్రీమ్ తినడం చెప్పట్లా, వాటి మీద ఆసక్తి ఉండదు వాడికి. ఆసక్తి లేకుండా కర్మ చేయమని చెప్తుంది భగవద్గీత. ఆసక్తి ఉంటే ఏమవుతుంది? మళ్ళీ మళ్ళీ కర్మ చేస్తాడు, బంధంలో ఇరుక్కుంటాడు, మళ్ళీ. ఎప్పుడైతే నిశ్చయం అయిపోయింది వీటి వల్ల రాదు అని నిశ్చయం అయిందో అప్పుడు ఏం చేస్తాడు? ఆ పనులే చేస్తాడు, కానీ వాటి మీద ఆసక్తి ఉండదు, కోరిక ఉండదు, వెంపర్లాట ఉండదు. అప్పుడు సుఖం వస్తుంది. దుఃఖం ఎందుకుందో తెలుసా మీకు? అనిత్యమైన దాన్ని నిత్యం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి దుఃఖం వస్తోంది. అది అనిత్యం అని తెలుసుకుంటే దుఃఖం రాదు. తృప్తిని మించిన సంపద లేదని తెలుసు కదా, అయినా వీటి వల్లనే తృప్తి వస్తుంది అనుకుంటాడు, వీటి వల్ల రావటం లేదు. అది గమనించటం లేదు మనం. ఎందుకంటే మనకు తెలియదేమిటి ఎన్నిసార్లు ఎన్నైనాయి, కానీ మనకు ఎందుకు తెలియలేదంటే నిలబడి గమనించనే లేదే. వెనక్కి తిరిగి చూసుకోండి, మీ జీవితంలో ఎన్నెన్ని కొనుక్కున్నారు, ఏమేం చేశారు, ఎంతెంతో ఆనందం వచ్చింది. పిల్లలు పుట్టగానే ఎట్లా ఆనందం వస్తుంది చెప్పండి? సృష్టిలోనే మనమే ఏదో సాధించినంత ఆనందం వస్తుందా? ఏది అది ఉందా ఇప్పుడు? వాడు నా మాట విని చావట్లేదని ఎంత బాధ ఉంది ఇప్పుడు, ఉందా లేదా? ఇప్పుడు ఏం చేయాలంటే ఏం చేయదు, మార్చద్దు, నిశ్చయం చేసుకోండి. ఈ లౌకిక సుఖాల వల్ల ఆనందం రాదు, వచ్చేది
క్షణకాలం, అది అశాశ్వతం, అనిత్యమైన ఆనందమే వస్తుంది కానీ శాశ్వత ఆనందం రాదు. మరి శాశ్వతానందం వచ్చేది ఏదైనా ఉందా లోకంలో? శాశ్వత ఆనంద స్వరూపుడివి నీవే, ఇంకొకరు కాదు, నా లోపలే ఉందంటున్నారు. ఇప్పుడు దాన్ని బయటికి తీసుకోవాలి, అంతే కదా. ఇది ముందు వివేకం అంటారు. దీన్ని ఏం వివేకం అంటారు? నిత్యానిత్య వస్తు వివేకం. చెప్పండి. ఈ వివేకం నేర్చుకున్న తర్వాత వేరే చదువులని చదువుకోవాలి. ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు, టీచర్లు, ఏం కావాలంటే అవి కావాలి. మీరు అందరు సైంటిస్టులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అన్నీ కండి. ముందు మనిషి అయ్యి తర్వాత అవన్నీ కావాలి. మనిషి కాకుండా అవన్నీ అయితే ఎట్లా? అంతేనా? మనిషి ఎవరు వివేకం ఉన్నవాడు మనిషా, వివేకం లేనివాడు మనిషా? గొర్రెకి మనిషికి ఏం తేడా అండి? గొర్రెకు వివేకం లేదు, మనకు ఉంది కాబట్టి, అంతే కదా. ముందు అందుకే మనిషివిగా భగవద్గీత చదువుకొని దాన్ని అనుసరించి ఆచరించి మనిషివై ఇప్పుడు తర్వాత నువ్వేమన్నా అది నేర్పించాలి పిల్లలకు. అది నేర్పించకుండా నేను మాత్రం చదివిస్తూనే ఉంటా వెంటపడి వాడిని సెలవుల్లో కూడా తీరిక లేకుండా చదువుకో అది చదువుకో ఇది చదువుకో, అవన్నీ ఉట్టి చదువులే కదా. మనము ఆ సత్యాన్ని తెలుసుకోవాలి, పిల్లలకు ఆ సత్యాన్ని చెప్పాలి. ముందు మనిషి అయ్యి ఇప్పుడు ఏం కావాలి? మీరు ఏమవుతారు? ఏమవుతావు పెద్ద అయిన తర్వాత? ఆర్మీలో. ఈ మధ్య ఫ్యాషన్ ఏమో అందరూ ఆర్మీ అంటున్నారు. ఏరోనాటికల్ ఇంజనీర్ అంట, సాఫ్ట్వేర్, డాక్టర్. మీరు ఏదన్నా కానీ ముందు మనిషి అవుతారా? అర్థమైందా? ఇప్పుడు మనిషి అయితే వివేకం ఉండాలి. వివేకం ఉన్నవాడే మనిషి. ఏది నిత్యమైందో ఏది అనిత్యమైందో తెలిసినవాడు మనిషి, తెలియకపోతే మనిషి కాడవాడు. ఇది తెలుసుకొని మీరు ఏదైనా కండి. నేను కావద్దని సన్యాసం తీసుకోమని చెప్పట్లా. భగవద్గీతలో సన్యాసం తీసుకోమని చెప్పలేదు అర్జునుడికి. అర్జునుడు అన్నాడు, నేను నాకు ఇవేం వద్దు, నేను అడవికి వెళ్ళిపోతే నేను వెళ్ళి అడవిలో తపస్సు చేసుకుంటాను. అట్లా నడవదు, నువ్వు యుద్ధం చేయమన్నాడు స్వామి. అట్లాగే నీ పని నువ్వు చేసుకో, కానీ ముందు మనిషిగా ఎదిగి వివేకవంతుడివిగా, అప్పుడు దుఃఖం లేకుండా జీవించే ఆనంద స్వరూపుడు అవుతాం. ఇప్పుడు దీన్ని చేయాలంటే వివేకం తర్వాతది ఏమిటి? రెండోది ఇందాక చెప్పినవి ఎవరికైనా గుర్తుంది? వివేకం తర్వాత రెండోది ఏమిటి? నాలుగిట్ల. ఇప్పుడే మర్చిపోయారు. ఇంకే అడుగుతారని ముందే తెలియనట్టుంది, లేకపోతే గుర్తుపెట్టుకునేవాళ్ళు. అవునా? వివేకము తర్వాత ఒకటన్నా గుర్తుందా? పోనీ నాలుగిట్లో మూడిట్లో చతుష్టయం అట. చతుష్టయం అని ఒక్కటే గుర్తుంది. వైరాగ్యం. వివేకం తర్వాత వచ్చేది వైరాగ్యం. వైరాగ్యం అంటే అమ్మో సన్యాసులకు ఉంటుంది వైరాగ్యం, మనకెందుకు ఇప్పుడు వైరాగ్యం అని అనుకోవద్దు. వైరాగ్యం అంటే రాగం అంటే ప్రీతి, విరాగం అంటే ప్రీతి లేకుండా ఉండటం. వైరాగ్యం అంటే విరాగ భావమే వైరాగ్యం. ప్రీతి లేకుండా బ్రతకాలి. ఇందాక మైత్రేయికి ఏం చెప్పాడు యాజ్ఞవల్కుడు? ఆయన సూత్రం చెప్పాడు ఒకటి. ఏమిటి మంచి సూత్రం అది? చెప్తారా? నేర్చుకుంటారా సూత్రాన్ని? ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. తన మీద ప్రేమ వల్లనే అన్నిటి మీద ప్రీతి ఉంది. ఇప్పుడు మనము విషయాలన్నిటినీ ప్రేమిస్తున్నాము, ప్రీతి ఉంది, రాగం ఉంది మనకు. దాన్ని వైరాగ్యం చేయమంటున్నాడు స్వామి. అంటే ఇప్పుడు మనకేం తెలిసింది? ఇదంతా అనిత్యము, అశాశ్వతం అని తెలిసిన తర్వాత దాని మీద ప్రీతి ఉండదు. కానీ భార్య పిల్లలు ఉంటారు, ప్రీతి ఉండదు. అంత సంసారం అట్లాగే ఉంటుంది. దాని మీద వ్యామోహం ఉండదు. వ్యామోహం ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎవరికైనా చిన్నది ఏదైనా వచ్చినా తట్టుకోలేరు, దుఃఖం, విపరీతమైన దుఃఖం వస్తుంది. అట్లా కాకుండా నిజం తెలిసి బ్రతికితే దుఃఖం రాదు. ఇంతే తేడా కదా. మనం దుఃఖం పోవాలన్నాం, అంతే కదా.
విషయం పోవాలనలా, దుఃఖం పోవాలన్నాం అంతే కదా. సంసారం పోవాలన్నామా, దుఃఖం పోవాలన్నామా? దుఃఖం పోవాలి. సంసారం పోవాల్సిన అవసరం లేదు, భార్యా పిల్లల్ని విడిచిపెట్టాల్సిన అవసరం లేదు, చదువు సంధ్యలు విడిచిపెట్టాల్సిన అవసరం లేదు, వృత్తి వ్యాపారాలు విడిచిపెట్టాల్సిన అవసరం లేదు. కానీ ప్రీతి విడిచిపెట్టాయి. అవి శాశ్వతం అనుకొని వాటిని పట్టుకొని వేలాడకు, పోతూనే ఉంటాయి. అది కూడా మనకు తెలుసు, వచ్చి మన జీవితంలో అన్నీ పోయినవే. ఇప్పుడు చెప్పండి, ఇంతవరకు మీరు పట్టుకున్న అన్ని విషయాలు పోయినాయా, ఉన్నాయా? నిరూపించిపోయినాయి. నేను ఉండను అని టాటా టాటా అంటాయి అన్నీ. మనమేమో గమనించలేదు అంతే. కావాల్సింది ఏమిటి? కొంచెం గమనించి చూడయ్యా నాయన అంటున్నారు. ఏమంటున్నారు? అంత తొందర బ్రతకంతా పరిగెత్తటమేనా? గమనించేంత తీరిక ఎక్కడ ఏడ్చింది? పరిగెత్తుతూనే ఉండాలా? పెద్దవాళ్ళందరూ పరిగెత్తుతూనే ఉంటారా లేదా? అందుకనే తెలియట్లా. ఇప్పుడు ఏమంటున్నారు? వైరాగ్యం ఉండాలి. ఏం వైరాగ్యం? దేని మీద వైరాగ్యం అంటే మళ్ళీ దానికి కూడా ఒకటి చెప్తున్నారు. ఇందాక వివేకం అంటే ఏం చెప్పారు? నిత్యానిత్య వస్తు వివేకం అన్నారా లేదా? ఇప్పుడు వైరాగ్యానికి కూడా ఒకటి చెప్తున్నారు. ఇహామూత్ర ఫలభోగ విరాగం అంటున్నారు దాన్ని, వైరాగ్యాన్ని. అంటే ఇహలోక సుఖాలందు, ఇహలోకం అంటే ఈ భూలోకంలో సుఖాలయందు, అమూత్ర అంటే స్వర్గలోక సుఖాలు ఉంటాయి కదా. ఇప్పుడు పుణ్యం చేస్తే ఏమొస్తుందండి చచ్చిపోయిన తర్వాత? చెప్పండి, పుణ్యకార్యాలు అన్నీ ఎందుకు చేస్తారు? స్వర్గానికి వెళ్ళడానికి, అంతే కదా. స్వర్గంలో సీట్ రిజర్వేషన్ చేసుకోవడం కోసం ఇప్పుడు పుణ్యకార్యాలు చేస్తాడు. ఆ స్వర్గలోక సుఖాల మీద కూడా వైరాగ్యం రావాలట. ఎందుకంటే ఇక్కడ సుఖాలైతే అశాశ్వతం, అనిత్యం తెలిసిపోయిందా మనకు? స్వర్గలోక సుఖాలు శాశ్వతం అనుకుంటున్నారా? మనం చేసే పుణ్యానికి ఎంత స్వర్గంలోకంలో మనకు ప్లేస్ ఇస్తారో తెలుసా మీకు? చాలా చాలా దానాలు, ధర్మాలు, సత్ప్రవర్తన కలిగి ఉన్నవాడికి ఒక 2 రోజుల్లో 2 నిమిషాల్లో స్వర్గం ద్వారం దగ్గర తీసుకెళ్ళి ఇదే స్వర్గం అని చూపిస్తాడు. అంతలోపలి పుణ్యం అయిపోతుంది, వాడు చేసిన పుణ్యం. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఈ పుణ్యం అయిపోగానే వాడిని మళ్ళీ తీసుకొచ్చి ఈ భూలోకం మీద నెట్టేస్తారు. అది కూడా అనిత్యమే. స్వర్గాది సుఖాలు కూడా అనిత్యమే. పోనీ స్వర్గం ఎవడు చూశాడు? ఇప్పటికీ మనకు భూలోకం మీద స్వర్గం ఏది? అమెరికా ఎంత స్వర్గంలా ఉంటుంది చెప్పండి? ఉంటుందా లేదా? అక్కడ ఉన్నవాడికి తెలుస్తుంది అది ఎంత స్వర్గంగా ఉంటుందో. మనం ఇక్కడ నుండి దూరపు కొండలు నునుపు అనుకొని అందరినీ పోండి 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 అని. అమెరికాలో అన్నట్టు ఒక దల్లాస్ అని ఒకటి ఉందట. ఆ దల్లాస్, ఆ ప్రాంతానికి దల్లాస్పురం అని తెలుగు వాళ్ళు పేరు పెట్టేసుకున్నారట. మొత్తం ఆంధ్ర తెలంగాణ వాళ్ళే ఉన్నారట మొత్తం వాళ్ళు. ఎక్కడ కదిలించినా సరే తెలుగు దల్లాస్పురం అని పెట్టుకున్నారట వాళ్ళు. మనవాళ్ళు కదా, మరి తెలుగు పేరు అంటించాలి కదా దానికి. పురం అని పెట్టేసుకొని తెలుగు వాళ్ళే మొత్తం అందరూ అక్కడ చేరిపోయారట. వాళ్ళ తరతరాల పిల్లలందరూ పుట్టేశారు అక్కడ, వాళ్ళే మొత్తం విస్తరించిపోయారు. అమెరికా వాళ్ళు లేరు, తగ్గిపోయారు. మన వాళ్ళందరూ అక్కడ చేరిపోయారు. ఎందుకు? స్వర్గం. మరి అమెరికా అంటే స్వర్గం కాదు. అట్లా ఊహించుకున్న స్వర్గలోక సుఖాలు, ఈ లోకంలో ఉన్న అన్ని సుఖాల మీద వైరాగ్యం రావాలి. వైరాగ్యం అంటే విరక్తి కాదు. మనకు విరక్తి వస్తుందా సంసారంలో? పిల్లలు చెప్పిన మాట విననప్పుడు, భర్త చెప్పిన మాట విననప్పుడు, మనం అనుకున్నవి ఏవి జరగనప్పుడు ఏమొస్తుంది? ఛీ సంసారం అంటారా అన్నారా? అనకుండా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? బయటికి అనకపోయినా మనసులో అయినా అనుకుంటారా? లేదు, బయటికి కూడా అనేస్తారు. ఛీ సంసారం అన్నారు చూసారా? అది విరక్తి. వైరాగ్యం అంటే అది కాదట. వైరాగ్యం అంటే ఇవన్నీ అశాశ్వతమన్న వివేకం కలిగి ఉండి, శాశ్వతమైన నా స్వరూపమునందు నాకు ప్రీతి ఉండాలట. ఆత్మస్వరూపం, ఆత్మ అంటే తెలుస్తుంది కదా, నేను అన్న నా ఆత్మస్వరూపమునందు ప్రీతి ఉండాలి. అంటే పరమాత్మ స్వరూపమునందు ప్రీతి ఉండాలి, అన్నిటి యందు ప్రీతి ఉండకూడదు. ఇది వైరాగ్యం. ఇది ఉంటుంది జ్ఞానులకు, సన్యాసులకు వైరాగ్యం వస్తుంది, సంసారులకు విరక్తి వస్తుంది. అర్థమైందా? తేడా అర్థమైందా లేదా? సంసారులకు ఏమొస్తుంది? విరక్తి. జ్ఞానులకు వైరాగ్యం. అందరికీ వైరాగ్యం రావాలి, విరక్తి వద్దు. ఈ మార్గంలోకి వస్తే అందరికీ వైరాగ్యం వస్తుంది, విరక్తి రాదు ఇంకా. ఎందుకంటే ఇదంతా వచ్చేది పోయేది, దాంతో మనకేం సంబంధం లేదు అనుకున్నప్పుడు దాని మీద విరక్తి ఏముంది? పోతుంది కదా కాసేపు అయితే, దాని మీద విరక్తి ఎందుకు? ఎప్పుడైనా చికాకు వచ్చిందా మీకు?
వచ్చిందా? చికాకు ఎట్లా ఉంటుందో తెలుసా తెలియదా? చికాకుగా ఉంటుంది కదా, ఉంటుందా? ఎప్పుడైనా వచ్చిందా రాలేదా? ఇప్పుడు వస్తుందా? వచ్చింది కదా, ఇప్పుడు ఉందా? ఉందా? లేదు. ఎప్పుడైనా దుఃఖం వచ్చిందా లేదా? చచ్చిపోవాలనిపించేంత దుఃఖం ఎవరికైనా వచ్చిందా? అంత కాకపోయినా కొంచెం వచ్చిందా? ఇప్పుడు ఉందా? అయిపోయి ఇంకేమి, వచ్చింది పోయింది, కాసేపు అయితే చిటికేస్తే పోతుంది. అది ఏదైనా సరే ఏమవుతుంది అంతే. ఇంక కోపం ఎందుకు, విరక్తి ఎందుకు దాని మీద? నా మీద నేను ప్రీతితో ఉంటే అవన్నీ వస్తాయి పోతాయి, దాంతో మనకేం సంబంధం లేదని హాయిగా ఉంటాడు. అందుకే జ్ఞానికి కూడా దేహానికి రోగాలు వస్తుంటాయి, ఏవేవో విషయాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అన్నీ పోతాయని తెలుసు, వాళ్ళకి తెలిసి హాయిగా ఉంటారు. ఇంతే, సింపుల్ సూత్రాలు అన్నీ. ఇది ఏమైనా కష్టంగా ఉందా చెప్పండి? ఇది కష్టంగా ఉందా? ఇంతవరకు వివేకం ఏమైనా కష్టంగా ఉందా? వైరాగ్యం కష్టంగా ఉందా? నేను కష్టపడాలా దానికి? డబ్బు ఖర్చు చేయాలా? నోములు వ్రతాలలాగా ఏమైనా కొనుక్కు రావాలా? వివేకం వైరాగ్యం ఉండటానికి ఏమైనా కష్టమా? కష్టం పడాల్సిన అవసరమే లేదు. బుద్ధి మనకు ఆల్రెడీ ఉంది కాబట్టి దాన్ని కొంచెం ప్రయోగించాలి. ఉంది కదా మీ దగ్గర బుద్ధి ఉందా? కొనుక్కొచ్చుకుంటారా సూపర్ మార్కెట్లో? దొరకనక్కర్లేదు, మీరేం వెతక్కనక్కర్లేదు, లోపల ఉంది, చూసుకుంటే చాలు, ఉంది. అంతేనా? గమనిస్తే ఉంది, గమనించకపోతే లేదు. ఈ రెండింటికి కష్టమేం లేదట. కానీ ఈ చెప్పినంత ఈజీగా ఏం ఉండదు. మాధవారు చెప్తారు కానీ అట్లా ఉంటుంది ఏమిటి? ఉండదు. 3వ స్టెప్ మొదలవుతుంది. అందుకే ఉండకపోతే ఉంచుకోవాలంటే ఏం చేయాలి? 3వది ఏంటి? మొదటిదేమో చెప్పండి, నిత్యానిత్య వస్తు వివేకము. చెప్పండి, నిత్యానిత్య వస్తు వివేకము. ఇహ అమూత్ర ఫలభోగ విరాగము. ఏ పుణ్యాలు పాపాల వల్ల వచ్చే ఫలమంతా వదిలేయాలంట. దాని యందు మనకేం ఇచ్చ ఉండదు, వచ్చేది వస్తుంది, పోయేది పోతుంది అని విరాగం ఉండాలి. తన యందు తనకు ప్రీతి ఉండాలి, ఆత్మస్వరూపం నందు ప్రీతి ఉండాలి. ఇక 3వది ఏమిటంటే షట్ సంపత్తి. షట్ సంపత్తిలో షట్ అంటే 6 ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ 4 అన్నారు, ఇప్పుడు మళ్ళీ 6 అంటున్నారు. మరి వివరంగా చెప్పాలి కదా, మనకు చిన్నగా చెప్తే ఏమైనా అర్థమయ్యిందా? కాదు. కాబట్టి షట్ సంపత్తి ఉందట. ఈ షట్ సంపత్తిని సంపాదించుకోవాలట. మనం సంపాదించుకునే సంపాదన అంతా ఖర్చు అయ్యేది. ఈ షట్ సంపత్తి ఖర్చు అవ్వదు, మనతోనే తోడుగా ఉండి ఎల్లప్పుడూ ఉండి దేహం విడిచిన తర్వాత కూడా మనతో వచ్చేది ఈ షట్ సంపత్తి. దాంట్లో 6 ఉంటాయి. షట్ అంటే 6 అని మీకు తెలిసిపోయింది కదా. కాబట్టి దాన్ని ఏమంటారు? శమాది షట్క సంపత్తి అంటారు. అంటే ఏమిటంటే శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం 6 ఉంటాయి. ఇవి మనం సాధన చేయవలసినవన్నమాట. అంటే చెప్తే మనకు అర్థం కాదు, చేస్తే అర్థమవుతుంది. చేయటాన్ని మనకు చెప్పారు. ఈ షట్ సంపత్తిని ఎవరైతే ఒక్కొక్కదాన్ని తీసుకొని జీవితంలో అనుసరిస్తారో వాడు తప్పకుండా ముముక్షుత్వాన్ని పొంది ముక్తిని పొందుతాడు. ఇది గ్యారంటీ ఇస్తుంది. ఇప్పుడు మీరు ఇంజనీరింగ్ చదివితే మీకు ₹1,00,000 జీతం వచ్చే ఉద్యోగం వస్తుందని ఎప్పుడన్నా ఎక్కడన్నా గ్యారంటీ ఇచ్చారా? చెప్పండి. 5 లక్షలు కట్టి ఇంటర్మీడియట్లో జాయిన్ చేసి నీట్ పరీక్ష రాయించిన సీట్ గ్యారంటీ ఇస్తాడా అండి? ఇవ్వరు. పెళ్లి చేసుకుంటే సుఖం వస్తుంది గ్యారంటీ ఇస్తారు ఎవరన్నా ఇచ్చారా ఇంతవరకు? ఇవ్వల. ఇంకా పోనీ అమెరికాకి వెళితే సుఖంగా ఉంటాను గ్యారంటీ ఉందా? వేటికి గ్యారంటీ లేకపోయినా ఎవరో మిమ్మల్ని అదే చేయమని అన్నట్టు చేస్తూనే ఉన్నారా లేదా? అందరూ ఇవే కదా చేస్తారు. ఇప్పుడు పెద్ద అయిన తర్వాత డాక్టర్ అయితే సుఖంగా ఉంటాను గ్యారంటీ ఉందా? అయినా సరే చదువుతాడు, అయినా సరే ఎంత కష్టపడతాడు అంటే దానికోసం కష్టపడతాడా లేదా చెప్పండి? డాక్టర్ కావాలంటే చిన్న తపస్సు అదేమన్నా? పెద్ద తపస్సు. తండ్రికి తపస్సు, పిల్లలకు తపస్సు. తండ్రి ఏమో డబ్బు కట్టాలి, పిల్లలేమో చదువుకో. అవునా? వేటికి గ్యారంటీ లేదు. కానీ షట్ సంపత్తిని సంపాదిస్తే ముక్తి వస్తుందని గ్యారంటీ ఇస్తుంది భగవద్గీత. సర్వశాస్త్రాలు ఇస్తున్నాయి. మీకు కావాలా వద్దా?
కనీసము 10th క్లాస్ పిల్లవాడు 10th క్లాస్కి చదవటానికి కృషి చేసిన దాంట్లో సగభాగం మీరు కృషి చేస్తే ముక్తి వస్తుందట. మీరు చేస్తారా ఏమిటి? చెప్పండి చూద్దాం అంటారా? పోనీ ధైర్యమే సరిపోవట్లా, ముందే తెలుసు అంతేనా? గ్యారంటీ ఇచ్చినా అంటే మీకు ముక్తి అవసరం లేదు. ముక్తి కావాలా వద్దా? ఫ్రీగా ఇస్తారండి. మరి ఏం చేయకుండా ఎట్లా వస్తాయండి? ఏం చేయకుండా ఏమీ రాదు కదా లోకంలో. మరి ముక్తి మాత్రం ఫ్రీగా రావాలంటే ఈ షట్ సంపత్తిని సంపాదించాలి. అటువంటివి ఉండవు సృష్టిలో. సృష్టి న్యాయం కాదు అది. ఇందాక మీరే కదా అన్నారు రుచి తెలియాలంటే తినాలని. నేను అన్నానా మీరు అన్నారా? తిండి వంట పట్టాలంటే జీర్ణం చేసుకోవాలా కదా, జీర్ణ ప్రక్రియ జరగాల వద్దా? లేకపోతే వంట పడుతుందా? మరి కనుక చేయాలి. అదే షట్ సంపత్తిలో మొదటిది ఏమిటంటే శమము అంటారు. శమము దమము రెండు. మొదటి రెండు ఏమిటి? ఏం చేయాలంటే ఇందాక నేను అన్నాను ఒక మాట, ఇవన్నీ మనకు తెలుసు కానీ మనకు గమనించలేదు కాబట్టి తెలియట్లేదు. అంతేనా? అన్ని అనిత్యమని మనకు తెలుసా తెలియదా? అన్నీ పోయేవని తెలుసా తెలియదా? కానీ కేవలం మనం ఏం చేస్తున్నాం, ఇప్పటిదాకా వచ్చినవన్నీ పోయినాయని కూడా తెలుసు, గమనించటం లేదు, నిలకడ లేదు మనిషికి. ఆ నిలకడ రావటం కోసం శమము అన్నారు. శమం అంటే ఏమిటంటే అంతరింద్రియాన్ని నిగ్రహించాలట. అంటే అంతరింద్రియం అంటే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. మనకు మనస్సు బుద్ధి తెలుసు, ఉన్నాయా లేవా? ఉన్నాయా మీ అందరికి మనస్సు బుద్ధి? ఉన్నాయి. గ్యారెంటీనే పోగొట్టుకున్నారా? ఉన్నాయి. ఎవరైనా తీసుకుంటారా వాటిని? తీసుకో. గ్యారెంటీగా మనకు ఉన్నాయి. వీటిని నిగ్రహించుకోవాలట. అంటే ఏం చేయాలి? ఫ్రిడ్జ్లో పెట్టి దాచిపెట్టేసుకుందామా? నిగ్రహించటం అంటే ఏమిటంటే బుద్ధి ఉంది అని గ్రహింపుకు తీసుకోవాలి. మన బుద్ధి ఏం చేస్తుందంటే ఊరి మీద పడి తిరుగుతుంది. మన మనస్సు ఎప్పుడు ఎక్కడ ఉంటుందండి? మార్కెట్లో ఉంటుంది. అది అంతేనా? లేకపోతే సెల్ ఫోన్లో సీరియల్లో ఉంటుంది. సెల్ ఫోన్లో చూస్తారా, టీవీలో చూస్తారా? అందరూ ఏమండి? టీవీలో చూస్తారా? సరే, ఏదో ఒకటి టీవీలోనే ఎక్కడ చూస్తారో అక్కడ. వాటిలో అంటే బయట విషయాలన్నిటి మీద ఎప్పుడు బలాదురుగా తిరుగుతూ ఉంటుంది. బలాదురు అంటే ఇక్కడ అర్థమవుతుందా? ఇంకేమంటారు ఇక్కడ? అట్లా పోరంబోకు అంటారా? పనికి రాకుండా తిరిగే వాళ్ళని ఏమంటారు? బలాదురనా? సరే, అయితే సరిపోయింది. బలాదురుగా తిరుగుతుంది మనస్సు. కాసేపు అదంటుంది, కాసేపు ఇదంటుంది, కాసేపు మొవ్వ విషయాలు మాట్లాడుతుంది, కాసేపు రాష్ట్ర రాజకీయాలు మాట్లాడుతుంది, కాసేపు ఏమో చుట్టాలు పక్కాల గురించి మాట్లాడుతుంది, కాసేపు ఏమో మార్కెట్లో ఏం చీరలు వచ్చినాయి ఏమొచ్చినాయి అంటుంది, ఇంకోసారి నగలు వచ్చినాయి అంటుంది, ఇంకోసారి అదంటుంది ఇదంటుంది, ఎవడి మీదనో చాడీలు చెప్తూ ఉంటుంది. ఎప్పుడని అన్నీ అని మనస్సు అశాంతిగా ఉందంటుంది, చివరికి అదే అంటుంది. అంటుందా లేదా? ఇవన్నీ మనస్సు ఎందుకు వచ్చినాయి మనస్సుకి ఈ రోగాలన్నీ? అట్లా ఊరి మీద తిరగటం వల్ల. బలాదురుగా తిరిగే పిల్లల్ని మీరు ఏం చెప్తారు? ఇంటి పట్టునుండు అంటారా? అనరా? మనం చెప్పే మాటలు ఇవన్నీ. మనం ఏమి ఇక్కడ కష్టపడినవి చెప్పుకోవట్లేదు. మనం చేసే మాటలు ఇవన్నీ. చెడిపోతున్న పిల్లవాడిని, ఒక ధ్యేయం లేకుండా తిరిగే పిల్లవాడిని రోడ్డు మీద తిరిగి చెడు సహవాసాల చేత చెడిపోతుంటే మనం ఏమంటాము? ఇంటి పట్టు నుండు నాయన అంటాం. ఇంతే కదా. ఆ మనస్సును ఇంటి పట్టున పెట్టుకోవటమే నిగ్రహం అంటే అర్థం. ఇంతే, చిన్న విషయం అది. దానికి ఏదో తపస్సు చేయాలి, ఇట్లా హఠయోగం చేయాలి అనుకోకండి. ఏం చేయొద్దు అవన్నీ. మనస్సు వేరే కోరిక మీద పరిగెత్తకుండా దాన్ని పట్టుకోగలగండి. కాసేపు ప్రయత్నించి చూడండి, తెలుస్తుంది. అది కష్టమా అంటే నిజంగా అయితే కష్టం, కానీ చేస్తే అన్నిటికంటే సులభం. అర్జునుడు కూడా అంటాడు, నువ్వు చెప్తున్నావు కానీ మాధవ, నా మనస్సు చాలా చంచలంగా ఉంది, నువ్వు చెప్పేవని నాకు అర్థం కావట్లేదు అంటాడు. ఇట్లాగే అంటాడు, ఇదే మాట అంటాడు. అయితే అప్పుడు స్వామి ఏమంటాడు, నువ్వు చెప్పేది నేను ఒప్పుకుంటాను అర్జున, మనస్సు చంచలమైందే, అస్థిరమైందే, కానీ దానికి ఒక ఉపాయం ఉంది. ఆ ఉపాయం ఏమిటి? అభ్యాసం, వైరాగ్యం. వైరాగ్య అభ్యాసముల చేత. అభ్యాసం అంటే ఏమిటండి? ప్రాక్టీస్. అవునా?
ఒకే పనిని మళ్ళీ మళ్ళీ చేయటం వల్ల మనకు అది వచ్చేస్తుంది. ఒకసారి చేసామనుకోండి, మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటే మనకేమవుతుంది, అలవాటు అయిపోతుంది. అలవాటైన దాని మీద రుచిస్తుంది. రుచించిన పని అవలీలగా చేయగలుగుతాం. అంతేనా? పిల్లలకు కూడా అంతే కదా. రోజు ఒక మంచి అలవాటు నేర్పించామనుకోండి, మొదట్లో వాడికి కష్టంగా అనిపిస్తుంది, ఆ తర్వాత ఏమవుతుంది, రోజు చేయటం వల్ల అదే సులభం అవుతుంది. అట్లాగే మనస్సును నిగ్రహించటం అనే మాట మనం చేస్తూ చేస్తూ ఉంటే చాలా సులభం అవుతుంది. అయితే మనస్సు కనిపించదు కదా, దాన్ని ఎట్లా నిగ్రహిస్తాము, అది ఏం చేస్తుందో నాకు ఎట్లా తెలుస్తుంది అంటే, మనస్సు బలాదురుగా తిరగటానికి ఏ వాహనం ఎక్కెళ్తుంది, ఏ స్కూటర్ మీద వెళ్తుంది చెప్పండి. మనస్సు తిరిగి రావటానికి దానికి ఒక స్కూటర్ ఉంది, దానికి వాహనం ఉంది. ఏమిటా వాహనం చెప్పండి? ఆలోచన సరిపోదు కదా. మీరు ఏమైనా కావాలని ఆలోచించారనుకోండి, బయట ఉంటారా, ఇంట్లో ఉంటారా? ఇంట్లోనే ఉంటారు అంతే. కానీ అది చెయ్యాలంటే మళ్ళీ ఎక్కి ఇక్కడికనే వెళ్ళాలి, అంతేనా? హోటల్కి వెళ్ళి ఏదో తినాలనిపించింది, హోటల్కి వెళ్ళాలి కదా. అంటే ఇప్పుడు స్విగ్గీ వచ్చింది, అది వేరే అనే విషయం, కానీ ఏదో ఒకటి తెచ్చుకొని తినాలి కదా. అంటే దానికి ఒక వాహనం కావాలి, అది తిరగటానికి. మనకు ఐదు వాహనాలు ఉన్నాయి దానికి. ఇంద్రియాలన్నీ దాని వాహనాలు. దానికి బలాదురుగా తిరగాలనిపిస్తే కళ్ళను లేకపోతే చెవులను యాక్టివేట్ చేస్తుంది, అది కాళ్ళను అందరిని యాక్టివేట్ చేసి నెట్టుతుంది. అప్పుడు కదా మనిషి బయటపడతాడు. ఊరికేనే పోతాడా సినిమాకి? మనసు లోపలుండి నాటకం ఆడిస్తుంది. పో 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 అని తొలుస్తుంటే అప్పుడు సరే అని కాళ్ళని అందరినీ బతిమాలుకొని రెడీ చేసి తీసుకెళ్ళి ఈ కళ్ళతో చూడాలి, చెవులతో వినాలి, చక్కగా ఇంటర్వెల్లో ఏమైనా తినాలి. అన్ని ఇంద్రియాలు సాటిస్ఫై అయినాయా లేదా చెప్పండి? అవునా? ఈ రకంగా అది బలాదురుగా తిరగటానికి పనికొచ్చే ఇంద్రియాలను కూడా నిగ్రహించమంటున్నారు. శమము తర్వాత దమము. అంతరింద్రియ నిగ్రహము, బాహ్యేంద్రియ నిగ్రహము. శమము దమము అంటే ఏమిటి? లోపల మనస్సును నిగ్రహించాలి, మనస్సుకు వాహనమైన ఇంద్రియాలను కూడా నిగ్రహించు అన్నారు. ఏ కోరికలు పుట్టినా ఈ ఇంద్రియాలతోనే తీర్చుకుంటుంది. మనకు 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. అవన్నిటితో మనం ఈ దేహంతో ఇంద్రియాలను, మనస్సు కోరికలను తీర్చుకుంటున్నాం. కాబట్టే మన కళ్ళ ముందే ఉన్న సత్యం మనకు కనిపించటం లేదు, మన లోపలే ఉన్న పరమాత్మ అనే స్వరూపం మనకు కనిపించటం లేదు. కారణం ఏమిటి? బలాదురుగా తిరగటం, అంతే. లేకపోతే తన లోపలే ఉన్న సత్యం తనకు తెలియకుండా ఉండడానికి వేరే అవకాశమే లేదు. చాలా సులభం కదా ఇది. అందుకే ఏం చెప్పింది, ఈ రెండింటిని నిగ్రహించు, నీకేం అర్థమవుతుందో చూడు. అప్పుడు మనకేమొస్తుంది, లోపల మనస్సు నిగ్రహించామంటే కోరిక పుట్టగానే దాన్ని ఆపగలిగామనుకోండి, ఒక్క కోరికను ఆపగలిగితే ఇంద్రియాలన్నీ సర్దుకుంటాయి. మొత్తం బెటాలియన్ అంతా. దీన్ని అందరు ఏమంటారంటే వ్యూహబద్ధంగా నడుస్తుందంటే. సైన్యం ఎట్లా నడుస్తుందండి? బెటాలియన్ అంతా ఒక కమాండర్ కమాండ్ ఇస్తే అందరూ ఒకేలాగా ప్రవర్తిస్తారా లేదా? ఆర్మీలో అట్లా మనం కమాండ్ ఇస్తే మన ఇంద్రియాలన్నీ ఒకేలాగా ప్రవర్తిస్తాయి. ఆ మనస్సును ఒక్కదాన్ని ఆపండి, అందరూ కంట్రోల్లోకి వచ్చేస్తారు. ఇది చేస్తే మనకేమొస్తుంది? శమము దమము ఉపరతి. ఉపరతి ఏమిటి అంటే, కొన్నాళ్ళు బయట తిరగడం మానేస్తే ఇంట్లోనే ఉంటే హాయిగా ఉందనిపిస్తుందా లేదా ఎవరికైనా? చెప్పండి. రోజు షాపింగ్కి వెళ్ళటం అలవాటైన వాళ్లకు కొన్నాళ్ళు నిగ్రహించి ఇంట్లో ఉంటే సుఖంగా ఉన్నట్టు ఉంటుందా లేదా? షాపింగ్కి వెళ్ళొచ్చిన రోజు చికాకుగా ఉండదు, కొనుక్కున్నప్పుడు కొంచెం ఆనందంగానే ఉంటుంది, తర్వాత చికాకుగా ఉంటుంది. అట్లా కొన్నాళ్ళు ఇంట్లోనే ఉండటం అలవాటు చేసుకుంటే సుఖంగా ఎంత హాయిగా ఉంటుందో. ఉపరతి అంటే ఏమిటంటే, 2 ఇంద్రియాలని, లోపల మనస్సుని బయట ఇంద్రియాలన్నిటినీ నిగ్రహించిన తర్వాత తన మీద తనకు లోపలే సుఖంగా ఉంటుంది. ఆత్మ సుఖం అర్థమవుతుంది. ఆత్మ యందు ప్రీతి అంటే ఎట్లా ఉంటుందో అర్థమవుతుంది. అప్పుడు వాడు ఏం చేస్తాడు? కాస్త భగవద్గీత చదువుకోవటము, 4 మంచి మాటలు ప్రవచనాలు వినటము, ఏదైనా ఇలాంటి మంచి విషయాల కోసం ఇంద్రియాలను వాడుకుంటాడు. అంటే శమము దమము వల్ల మూడోది ఏమొచ్చింది మనకు? ఉపరతి. తర్వాత దానివల్ల తితిక్ష వస్తుందట. ఎంత ఓర్పు వస్తుందో అప్పుడు వస్తుంది ఓర్పు. ఓర్పు అంటే తెలుసా మీకు? తితిక్ష అంటే ఓర్పు. వెంటనే ఓర్పు వచ్చేస్తుంది మనిషికి. ఎంత ఓర్పు వస్తుందంటే, భూదేవికి ఉన్నంత ఓర్పు స్త్రీకి ఉందంటారు. స్త్రీకి దేనికి ఉంది? పిల్లల్ని కంటానికి మాత్రమే అంతుంది, కానీ మిగతా వాటికి ఏం లేదంత.
ఉందా? కోరికలన్నీ ఇంట్లో ఎవరండి చెప్పేది? నెమ్మదిగా వడ్డిస్తూ ఇల్లు కొనుక్కుందామండి అని అనేది ఎవరు? మనకంటూ ఓ సొంత ఇల్లు ఉంటే బాగుంటుందండి, పిల్లాడికి పెళ్లి చేయాలండి, పక్కింటి వాళ్ళ పిల్లాడు అమెరికాకి వెళ్ళాడండి, ఇవన్నీ చెప్పేది ఎవరండి? ఇక పాపం మొగుడు ఏం చేస్తాడు? చెప్తే చేస్తాడు, ఇవన్నీ తీసుకురావడానికి మీద పడతాడు. అవునా? ఇవన్నీ స్త్రీ ఓర్పు అంటే ఏమిటంటే, ఏదైనా కష్టం వచ్చినప్పుడు, దేహానికి కష్టం వచ్చినప్పుడు ఓర్చుకోవటము ఆ ఓర్పు కాదు. ఆ ఓర్పే అయినా కూడా విషయాలు వస్తుంటే వాటిని నెట్టేసి సుఖంగా ఉండటం, వాటి మీదకి మనస్సు పోకుండా ఉండగలగటం ఓర్పు. శమము దమము ఉపరతి తర్వాత ఓర్పు తనంతట తానే తనకు వస్తుంది. అడిగినా ఇంకా కోరిక పుట్టదు. మన కళ్ళెదుట పంచభక్ష పరమాన్నాలు ఉన్నా అవి తినకూడనివి అయితే నేను తినను అని నిగ్రహించుకుంటాడు. అవసరం లేదు, ఎందుకంటే అది నాకు అవసరం లేదనుకుంటే దాని మీద ఓర్పు వచ్చేస్తుంది. ఇది ఓర్పు. తను అనుకున్న చేయగలగాలి. ఒకసారి నాతో పాటు ఒక అతను కారులో వస్తున్నాడు. సాధన చేస్తున్నా అంటున్నాడు. ఒక చిన్న అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి ఏదో ఆకలి వేస్తుంది, అక్కడ ఏదో హోటల్లో తినిపిస్తానని వెళ్ళాడు. తను కూడా తినేసి వచ్చాడు. బయట తిండి తినకుండా ఉండాలనుకున్నారు కదా, ఏమైంది అని అడిగాడు. అప్పుడు ఏమైందంటే అతను ఏమన్నాడు, దాని పేరు ఏమన్నాడు, మణికంఠ టిఫిన్స్ అని పెట్టాడు అతను. ఆ బోండాలు ఏవో చూసి ఆ అమ్మాయికి పెడుతూ ఉంటే తినాలనిపించేసింది. తినేసాడు. తినేసి ఏమంటాడు, చాలా పవిత్రంగా పేరు పెట్టారండి మణికంఠ టిఫిన్స్ అని, అందుకే తిన్నాను అన్నాడు. అప్పుడు వీడన్నాడు, వెంకటేశ్వర వైన్స్ అని పెడితే తాగేస్తావా అని. పేరులో పవిత్రత ఏముందండి? మన దగ్గర మన భారతదేశంలో ప్రతిదానికి దేవుడి పేరు పెడతాడా లేదా? వెంకటేశ్వర వైన్స్, కనకదుర్గ వైన్స్ అని పెడతారా లేదా? అంటే పవిత్రమైందని అర్థమా ఏమిటి? అంటే ఎందుకు అది సాకు చెప్పాడనమాట. నిగ్రహించుకోలేక, తినకుండా ఉండలేక పవిత్రమైంది అని చెప్పి తినేసి వస్తాడు. వంక చెప్పాడు. అట్లా కాకుండా ఎవరికైతే శమము దమము ఉపరతి తితిక్ష దాకా ఎదుగుతాడో, ఎవరైతే నిజంగా నిగ్రహించుకోగలుగుతారో వాడికి పంచభక్ష పరమాన్నాలు పెట్టినా నేను అది తినను. ఎందుకంటే అది శుచిగా లేదు, శుద్ధమైన ఆహారం కాదు అని వాడికి నిశ్చయించుకుంటాడో, మాంసం మానేసిన వాడు, మాంసం వదిలేసిన వాడు, తినని వాడు ఎట్లాగే మాంసం చూస్తే తినడో, అట్లా వచ్చేదాన్ని ఏమంటారు? తితిక్ష, ఓర్పు. అట్లా ఓర్చుకోవాలి. ఏ ఇంద్రియమైనా సరే, సీరియల్ వస్తూ చూడాలి అని మనసు ఏం చేస్తుంది? పోరాటం చేస్తుంది. నీలో నీకే యుద్ధం అవుతూ ఉంటుంది, కురుక్షేత్ర యుద్ధం చేయిస్తుంది. అవునా? పని చేసుకొని గబగబా అన్నం తిను నా పని అయిపోతుంది అని వాడికి అన్నం పెట్టేసి పనులన్నీ చేసేసుకొని అంతే. సీరియల్ చూడడానికి అడ్డం వస్తే భర్తను చంపిన నారీమణులు కూడా ఉన్నారని అప్పట్లో వార్తల్లో వచ్చింది. అవునా? అంత గొప్ప అంటే నిగ్రహించుకోలేరు అనమాట. అదేమన్నా బంగారమా పాడా ఏమిటో అందులో అంత అడిక్షన్ అంటారు, వ్యసనం అయిపోయింది, అది చూడకుండా ఉండదు. అట్లాంటి దాన్ని ఆపగలిగితే వాడి యోగి, మహాయోగి అవుతాడు. అట్లా ఏ ఒక్కటి మీలో ఏది ఉందో అది. కొంతమందికి తిండి మీద ఉంటుంది, కొంతమందికి చూడాలని ఉంటుంది, మాటల మీద ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత ఉంటుందా లేదా? ఈ బలహీనతలన్నిటినీ కూడా ఏ ఒక్కదాన్నన్నా గుర్తించి నిగ్రహించేసుకుంటే వాడు యోగి అవుతాడు వెంటనే. ఎందుకు? వాడికి ఏమొచ్చింది? శమము దమము ఉపరతి తితిక్ష అని 4 మెట్లు ఎక్కేశాడు వాడు. అప్పుడు శ్రద్ధ కలుగుతుందట. శ్రద్ధ అంటే ఏమిటి? గురువు చెప్పే మాటల యందు, శాస్త్రం చెప్పే మాటల యందు, భగవత్ చింతన యందు శ్రద్ధ కలుగుతుంది వాడికి. శ్రద్ధ అంటే చిత్తాన్ని బయటికి పోనివ్వకుండా. చిత్తం శివుడి మీద, భక్తి చెప్పుల మీద లాంటివి సామెత విన్నారా? పూజ చేస్తూ కూడా ఎవడో ఏదో చేస్తున్నాడని ఆలోచించటము. ఎరా ఏమైంది? ఇక్కడ పూజ చేస్తుంటాడు, వాడెవడో ఫోన్లో ఏదో మాట్లాడుకుంటుంటే ఏమైంది అని అడుగుతాడు. నీకు తర్వాత చెప్తాడు కదా, ఇప్పుడు నీకెందుకు అది? ఆ చిత్తం అక్కడ లేదన్నమాట. దేహాన్ని అయితే కూర్చోబెట్టాడు, అక్కడ దేవుడి ముందు కూర్చోబెట్టాడు, పూలు పెట్టుకున్నాడు, అన్ని పెట్టుకున్నాడు, ఏదో తంతు మొదలు పెట్టాడు. కానీ మనస్సు, చిత్తం, బుద్ధి అన్నీ అట్లా పరాధీనం అయిపోయినాయి. ఇది శ్రద్ధ లేకపోవటం. మీరు ఎప్పుడైనా పిల్లలను శ్రద్ధగా చదువుకోరా అని అన్నారా లేదా? మనం ప్రయోగించే పదాలే ఉన్నాయా లేదా? ఇక్కడ మనకేమైనా వేరే చెప్తున్నారు, మనం పిల్లలకు చెప్పేగా మనకు చెప్తున్నారు ఇప్పుడు. అంతే. మార్కులు రాలేదంటే ఎందుకు రాలేదురా అని అడుగుతారు.
నేను చదువుకున్నానమ్మా అయినా రాలేదు అంటే, చదువుకుంటే ఎందుకు రావురా అని అంటారు. చదువుకున్నానమ్మా ఎంత చదివినా గుర్తుండటం లేదు అంటారు. అప్పుడు మీరు ఏం చెప్తారు? శ్రద్ధగా చదువుకోరా, ఏకాగ్రతతో చదువుకోరా అంటారా అనరా? ఉచితం కాబట్టి అనేస్తారు. పాపం వాడికి ఏం తెలుసు శ్రద్ధ అంటే ఏమిటో. శ్రద్ధగా చదువుకుంటే వాడు ఎప్పుడన్నా అడిగాడా శ్రద్ధ అంటే ఏమిటమ్మా అని? అడగలేదు కాబట్టి బతికిపోయారు మీరు. అడుగుంటే తెలుస్తుండేది. అవునా? శ్రద్ధ అంటే ఏమిటి అంటే చిత్తాన్ని పక్కకు పోనివ్వకుండా దాని మీదే నిలిపితే చాలు. ఎట్లా నిలిపితే ఏమవుతుందంటే ఒక్కసారి విన్నదే నేరుగా లోపల దాకా వెళుతుంది. ఇప్పుడు ప్రవచనం కూడా అంతే. శ్రద్ధగా వింటే అన్ని లోపల రిజిస్టర్ అవుతాయి. శ్రద్ధగా వినకపోతే ఇట్లా చెవి దాకా వస్తే అట్లా తిరిగి వెళ్ళిపోతాయి గాలితో పాటు. ఇది శ్రద్ధ. ఇది రావాలంటే ఇంద్రియ నిగ్రహంతో వస్తుంది. ముందు శమము, చెప్పండి, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ. ఆరవది ఏమిటి? సమాధానం. సమాధానం అంటే సమాధి అన్న పదం విన్నారా? యోగులు సమాధి స్థితిలో ఉంటారంటే ఏమిటంటే సమాధాన పడతారు వాళ్ళు. సమాధానం అంటే మామూలుగా పదాన్ని అర్థం చేసుకోండి. మనం సమాధానం అనే పదం ఎక్కడ వాడతాము? ప్రశ్నలు, సమాధానాలు. అవునా? ప్రశ్న అంటే ఏమిటండి? క్వశ్చన్. క్వశ్చన్ అనేది ఇంగ్లీష్లో పదం. అంటే క్వశ్చన్ అంటే ఏంటి? డౌట్ అంట. స్విచ్ ఆఫ్ చేయమ్మా, లేదా సైలెంట్లో పెట్టు. ప్రశ్న ఎప్పుడు వస్తుంది? తెలియకపోతే. తెలియని స్థితి ప్రశ్న, తెలుసుకున్న స్థితి ఇంతే కదా. చూడండి, ఇంత చిన్న విషయం కూడా మనం ఆలోచిస్తే మనకు తెలుస్తుంది. ప్రశ్నలు అంటే తెలియనివి, సమాధానాలు అంటే తెలిసిపోయింది. సమాధానం వస్తుందట మనిషికి. ఇప్పుడు మనకి ఏ సమాధానం కావాలి? మనకు అన్ని ప్రశ్నలు తెలుసు కదా, ఆన్సర్లు ఏమడిగితే చక్క చెప్పం. లోకంలో క్విజ్ పెడితే ఊర్లో ఏం జరుగుతుందని క్విజ్ పెడితే చక్కడక చెప్పరా? సీరియళ్ళల్లో ఏమవుతుందంటే మనకు తెలిసిన విషయాలన్నింటిలో ఉంది. మరి ఏం సమాధానం వస్తుంది అంటే తానెవరో తాను తెలియకుండా బ్రతుకుతున్నాడు మనిషి. దేహం నేనంటాడు, కాసేపు పేరు నేనంటాడు, కాసేపు ఊరు నేనంటాడు. ఇవన్నీ నేననుకొని నిజమైన ఆత్మస్వరూపం తెలియకుండా ఉన్నవాడికి సమాధానం అంటే తనెవరో తనకు తెలిసిపోతుంది. ఎందుకు? ఇంద్రియాలన్నీ బయటికి వెళ్ళే ఇంద్రియాలను లోపలికి పిలుచుకొచ్చాడు కదా చక్కగా. అన్ని తేజస్సుతో తన లోపల ఉన్న ఆత్మ తేజస్సు తనకు అర్థమవుతుంది. ఇది సమాధాన స్థితి. అంటే నిన్ను ముందు ఏం చెప్పుకున్నాం? భగవద్గీత ఏం చెప్పింది? నీ ఐడెంటిఫికేషన్ని మార్చేస్తుంది. ఫలానా అన్న గుర్తింపుతో బ్రతికే నిన్ను, భౌతికమైన గుర్తింపుతో బ్రతికే నిన్ను ఆత్మస్వరూపుడు అని చెప్పింది భగవద్గీత. అది మనకు తెలియటం లేదు. తెలియాలంటే ఒక సాధన క్రమం ఉంది. ఆ సోపానాడు అంటే మెట్లెక్కాలి. ఒక్కొక్కటి ఆచరించుకుంటూ వెళితే ఆ సమాధాన స్థితికి వెళ్ళిపోతాడు. అప్పుడు తిన్నవాడవుతాడు. మామిడి పండు ఇప్పుడు తినాలా, వాసన చూడాలా? చెప్పండి. తినాలి. తినటము అంచెలంచెలుగా ఎదగటం. దానికి ఏం చెప్పుకున్నాము? ఇప్పుడు చెప్పండి, మొదటి నుండి ఎన్ని చెప్పాను? అంతకుముందు 2. వివేకము, వైరాగ్యము. అమ్మయ్య, ఇక చూసారా, అమ్మాయ్య 2 గుర్తు వచ్చారు వీడికి. మీకు 2 గుర్తున్నాయి. తర్వాత 3వది షట్ సంపత్తి. షట్ సంపత్తిలో 6 ఉన్నాయి. 6 ఏంటి? శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం. అన్నీ అర్థమైనాయి కదా. ముందు మనస్సుని నిగ్రహించాలి. మనస్సు ఏ వాహనం అయితే ఎక్కిపోతుందో ఈ ఇంద్రియాలన్నీ ఉంటాయి. వీటిని వేసుకొని బలాదురుగా రోడ్డు మీద తిరుగుతుంది కాబట్టి ముందు ఆ ఇంద్రియాలన్నింటినీ కంట్రోల్లోకి తీసుకురావాలి. అప్పుడు శ్రద్ధ, తనకేమొస్తుంది? ఉపరతి కలుగుతుంది. అంటే ఇంట్లో ఉంటేనే సుఖంగా ఉంది, నా ఆత్మయే నాకు సుఖం కానీ బయట కోరిక నాకు సుఖం కాదని ఉపరతి కలుగుతుంది. దాని తర్వాత తితిక్ష, బోళ్ళంత ఓర్పు వస్తుంది. ఏ కోరిక వచ్చినా గడ్డిపోసలాగా తీసేయగలుగుతారు. అంతకుముందు ఎట్లా ఉండదు? తినాలనిపిస్తుంది. తినొద్దని చెప్పారు, ఇవాళ ఏకాదశి, తినకూడదన్నారు, అది తినకూడదన్నారు, శివరాత్రి వచ్చింది, ఆ రోజే ఎందుకో తినాలనిపిస్తుంది. ఇలాంటి బలహీనత ఉంది చూసారా, అది చిటికలో పోతుంది. అది తితిక్ష, ఓర్పు.
ఆ ఓర్పు తర్వాత శ్రద్ధ కలుగుతుంది. ఇంకా చాలు, ఈ జీవితంలో సంసారం కోసం చేసిన కాలం అంతా ఇప్పుడు దేనికోసము? సాధన కోసం కాలం గడపాలి. ఆ సాధన కోసం అంటే శ్రవణము, మననము, నిధిధ్యాసనం. అంటే గురువు దగ్గర శ్రవణం చేయటం, ప్రవచనాలు శ్రవణం చేయటం, మననం, పుస్తకాలు గ్రంథ పఠనం చేస్తూ విన్నదాన్ని మళ్ళీ మననం చేసుకోవటం. మననం అంటే మీరు ఎప్పుడైనా ఆవును చూసారా? ఆవేం చేస్తుంది? ఎట్లా తింటుంది? గడ్డి ఇంత మోపేస్తే చక్కచక్క తినేస్తుంది. తిని ఏం చేసి పక్కగడ్డి కూర్చుంటుంది. కూర్చొని మళ్ళీ అంతా తీసుకొని బయటికి తీసి నములుతుంది. అది నెమరు వేయటం అంటారు. అవునా? నెమరు వేయటం అంటే తెలుస్తుంది కదా. ఆ నెమరు వేసినట్లుగా విన్న ప్రతి మాటను నెమరు వేయాలి, మననం అంటారు దాన్ని. ఈరోజు మీరు విన్నారు కదా, ఇంటికి వెళ్ళి ఒక గంట తర్వాత నెమరు వేయండి. ఎన్ని గుర్తొస్తాయి, ఎన్ని గుర్తుండవు చూడండి. మీ వివేకం ఎంత, మీ శ్రద్ధ ఎంతో మిమ్మల్ని మీరు చూసుకోండి. ఎన్ని విషయాలు గుర్తొచ్చిందంటే చాలు, మీరు గెలిచినట్టే. ఎందుకో తెలుసా? ఈసారి మీరు ఏదైనా పని చేయబోతుంటే అది క్రియగా కాదు, కర్మగా చేస్తారు. అప్పుడు గ్యారంటీగా ఆ క్రియ చేసేటప్పుడు మనకి ఈ విషయాలు గుర్తొస్తే అది కర్మ అయిపోతుంది. వెంటనే బుద్ధి ప్రయోగం అవుతుంది, బుద్ధి పదును పడుతుంది. అప్పుడు తనకు శ్రద్ధ వల్ల సమాధాన స్థితి వస్తుంది. అర్థమైపోయింది నా తేజస్సు ఏమిటో, పరమాత్మ నాకు ఇచ్చిన తేజస్సు ఏమిటి, ఇన్ని ఇంద్రియాల చేత ఇంత మంచి యంత్రాంగాన్ని నాకు ఇచ్చాడు. ఎంత బాగుంది చూసారా దేహం. ఏ గ్యాడ్జెట్ అని ఇట్లా ఉంటుందా అండి? ఏ సెల్ ఫోన్ అన్న దేహం అంత మంచి రచన ఉందా? చెప్పండి. ఇన్ని ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ కనిపెట్టాడా లేదా మనిషి? ఇవన్నీ, వీటన్నిటిలో అన్నిటికంటే ఉత్తమమైనది ఏది? మనిషి దేహం అంత ఉత్తమంగా ఏదైనా రచన ఉందా? ఇంత చక్కగా ఇంద్రియాలు ఇచ్చి అనుభూతి వస్తుంది. మనకి ఏది చేసినా సరే అనుభవం వస్తుంది, అనుభూతి వస్తుంది. ఇప్పుడు ఈ మైక్ ఉంది, దీనికి ఏమైనా తెలివితేటలు ఉన్నాయా ఏమిటి? ఈ ఫోన్ ఉంది, ఎన్నో పనులు చేస్తుంది, అయినా దానికి స్వానుభవం లేదు కదా. అనుభవం వస్తుందా? మరి మన దేహం ఎంత బాగా రచించబడింది, లోపల అనుభవం వస్తుంది, అనుభూతి వస్తుంది. నేనున్నానని నాకు తెలుస్తుందా, తెలియటం లేదా? ఇంత మంచి దేహాన్ని ఇచ్చిన పరమాత్మకు కృతజ్ఞత వస్తుంది. అప్పుడు ఏదో కావాలని అడగరు. అప్పుడు గుడికి వెళ్ళి ఏమంటారు? స్వామి ఈ దేహాన్ని ఇచ్చావు, నాకు ఇంకేమొద్దు అంటారు. నాకు ఇంకేమొద్దు, ఎందుకంటే నేను ఏదైనా ఈ దేహంతో నేను సాధించగలను. ఇప్పుడు నిన్ను పొందాలన్నా ఈ దేహమే నాకు సాధన. అంతేనా? దేహం ఉంటే సాధన చేస్తాడా, దేహం లేకుండా చేస్తాడా? అందుకే దేహాన్ని అప్పుడు విలువైన వస్తువుగా చూస్తాడు, ఇప్పుడు భోగ వస్తువుగా చూస్తున్నాడు. భోగించడానికి, ఇప్పుడు భోగానికి కూడా ఇదే కావాలి కదా. అంతేనా కదా? కోరికలు తీర్చుకోవాలంటే ఈ దేహంతోనే తీర్చుకుంటున్నాడు. అప్పుడు ఏం చేస్తాడు? కృతజ్ఞతా భావం వస్తుంది స్వామి పట్ల. ఈ సృష్టి ఇంత మంచి దేహాన్ని నాకు ఇచ్చింది, మానవ జన్మను నాకు ఇచ్చింది, ఈ మానవ జన్మలో నేను పరమాత్మను పొందుతా, నేను ఎవరో తెలుసుకుంటా అనే సమాధాన స్థితికి వస్తాడు. దాని తర్వాత 4వది ఏమిటి? ఆవిడ మొత్తం ఎట్లాగో ప్రశ్నలు అడుగుతారు, వాతావరణం తెలిసిన వెంటనే అన్ని గుర్తుపెట్టేసుకుంటున్నారు. ముముక్షుత్వం వస్తుంది. ముముక్షుత్వం అంటే తీవ్రమైన ఇచ్ఛ, ముక్తి కావాలనే ఇచ్ఛ. కొంచెం కాదు, మీరందరు ముక్తి కావాలంటే ఇందాక ఏమన్నారు? కావాలన్నారా వద్దన్నారా? కావాలన్నారా లేదా? ఏదో మాట వరుస కంటే సరిపోతుంది ఏమిటి? అట్లా కాదట, తీవ్రంగా వస్తుంది. ఆ తీవ్రతలో ఇంకా వాడు సాధన ఆపడు. ఇట్లా పైన ఉందనుకోండి, సర్లేండి వచ్చే ఏకాదశికి చూద్దామంటారు. అంతేనా? పోయిన ఏకాదశికి వెళ్ళాను, ఈ ఏకాదశికి ఎండ బాగా ఎక్కువగా ఉంది, మరి ఎంతైనా గ్రీష్మ ఋతువు కదండి అని అంటాడు. గ్రీష్మ ఋతువులో పెళ్ళొస్తే వెళ్తారా వెళ్ళరా అండి? చెప్పండి. వెళ్తారండి. అది కూడా పట్టు చీర కట్టుకుని చెమటగా అరుతుంటే ఒక నెక్లెస్ మెడకేసుకొని ఆ నెక్లెస్లోంచి ఇక్కడ కింది నుండి పైనుండి దానికి కూడా చెమట పట్టించుకుంటూ వెళ్తారా వెళ్ళరా? వెళ్తారు. అందరూ అట్లా ఉండరు, ఏ దూరమైనా ఎగేసుకుని వెళ్తూనే ఉంటారు. ఎంత కష్టమైనా సరే, ఏదైనా గ్రీష్మ ఋతువు అయినా ఏ ఋతువు అయినా పెళ్ళిళ్ళు మళ్ళీ అవుతాయండి. ఏకాదశి అంటే మాటికి వస్తూ ఉంటుంది మఠంలో, కానీ పెళ్ళిళ్ళు మళ్ళీ అవుతాయా? చావో కదా. వాడు చావు ఒకేసారి, పెళ్ళి అంటే చావు కదా, ఒకేసారి అవుతుంది. కాబట్టి మనం వెళ్ళి దగ్గరుండి చేయించి రావాలి దాన్ని. కాబట్టి మనం వెళ్ళకపోతే వాడు పెళ్లి చేసుకోడేమో అనుకొని ముందుగానే ఎగేసుకొని వెళ్ళిపోతాం. ఏకాదశి కార్యక్రమం ఉంది, మళ్ళీ అవుతూనే ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు పిలుస్తూనే ఉంటారు ప్రతి నెల. ఈసారి కాకపోతే వచ్చేసారి చూస్తానండి అంటారు. అంతేనా? ఇట్లా కాకుండా తీవ్రమైన ముముక్షుత్వం వస్తుందట ఇవన్నీ చేస్తే. అంటే ఈ జన్మలోనే ముక్తిని పొందుతా,
మళ్ళీ ఇంకో జన్మ ఎత్తుతా, దాని పుణ్యం వస్తుంది, దాంతో మళ్ళీ మానవ జన్మ వస్తుందో ఎవడు గ్యారంటీ ఇవ్వడు. ముక్తి గ్యారంటీ ఇస్తారు సాధన చేస్తే, కానీ మళ్ళీ మానవ జన్మకు మాత్రం గ్యారంటీ లేదండి. మీకు బాగా తెలియాలి ఆ విషయం. మానవ జన్మ అంటే విలువైన కోహినూర్ రత్నం కంటే విలువైనది. దాన్ని వృధాగా పాడు చేస్తున్నాం మనం అందరం. అది మళ్ళీ రాదు. ఒకవేళ వచ్చినా మళ్ళీ ఈ భగవద్గీత జ్ఞానాన్ని వినేంత మంచి జన్మ వస్తుందని అనేది గ్యారంటీ అస్సలు లేదు. ఏదో ఏ జన్మ పుణ్యఫలం చేతనో ఈరోజు ఇప్పటికీ ఈ మాటన్నా వినగలిగాం, కనీసం ఇట్లా ఉంటుందని తెలుసుకోగలిగాం, కనీసం చేయటానికి ఒక దారన్నా దొరికింది. వచ్చే జన్మలో అది ఉంటుందని ఏం లేదు గ్యారంటీ. ఇంకా మళ్ళీ మన చుట్టూ పశుపక్షాదులు ఎన్నున్నాయి చూస్తున్నారా? బల్లు ఉంది, ఇక్కడ తిరుగుతూనే ఉంటుంది. మనం చెప్పుకునేవన్నీ దానికి అర్థమవుతాయా? దాని పురుగులు పట్టుకునే పనిలోనే ఉంటుంది అది, అంతేనా? అట్లాగే మనం కూడా ఎన్ని చెప్పినా అట్లాగే ఉంటే ముముక్షుత్వం అన్నారు. ముముక్షుత్వం ఎట్లా వస్తుంది? ఇంకా ఈ జన్మలోనే నేను తప్పకుండా సాధనను ఆచరించి ముక్తిని పొందుతా, మళ్ళీ జన్మ అక్కర్లేదు నాకు. ఈ జన్మ చక్రంలో కర్మ జన్మ జన్మ కర్మ అనే ఈ చక్రంలో నేను తిరగను అనే ముముక్షుత్వ స్థితికి జీవుడు ఎదుగుతాడు. దేనివల్ల? కర్మ వల్ల. అంత గొప్ప కర్మక్షేత్రంలో మనం ఉన్నాం. ఈ భూమి మీద పుట్టామంటే ఇది కర్మక్షేత్రం. మనిషి పుట్టాలి, కర్మను ఆచరించాలి, ఎదగాలి, జన్మరాహిత్యమును పొందాలి. ఇది మన కోర్స్. సరే, ఇంత చెప్పినా మాకు ఏమైనా చలనం వస్తుందా అంటే వస్తుంది అన్నారు. వస్తుంది అని ఎవరికైనా వచ్చిందా చలనం? చెప్పండి, ఇది చెయ్యొద్దండి. ఎవరెవరికి వచ్చింది? సాధన సాధనముల పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురేమో తెలుసు కదా మనకు. చిన్నప్పుడు పద్యాలు నేర్పించారు కదా. సాధన చేస్తే వస్తుంది. కనీసం మనసుకు రుచి పట్టించండి. రుచి పట్టిందనుకోండి, మనసు అటు తిరుగుతుంది. మనసు ఎట్లాంటిదంటే నీటి ప్రవాహం ఉందనుకోండి, మనం దారి మరలిస్తే మరలుతుందా లేదా? అంతే, చాలా సింపుల్. మనకు తెలుసా లేదా? మనం ఏం చేస్తాం? పొలంలోకి నీళ్లు రావాలంటే దాని దారి మరలించి మన పొలం వైపు తిప్పుకుంటామా లేదా? గండి కొట్టు. ఇవన్నీ మనకు తెలిసిన విద్యలే. మనకు తెలియని విద్య ఏదన్నా ఉందా? కాకపోతే మన విషయంలో మనం ఇవన్నీ ప్రయోగం చెయ్యటం లేదు, అంతే తప్ప. చేస్తే ఎంతసేపు అండి? చిటికలో రాదు ముక్తి. ఇన్స్టెంట్. ఇప్పుడు ఇన్స్టెంట్ యుగం మీకు తెలుసా? ఇన్స్టాగ్రామ్ యుగం అట. ఇది ఇన్స్టెంట్గా కావాలి ఏదైనా సరే. బ్లింకిట్ అనే ఒక యాప్ ఉంటుంది, తెలుసా మీకు? బ్లింకిట్ అంటే ఏమిటండి? రెప్పపాటు కాలం అని అర్థం. బ్లింక్ అంటే కనురెప్పపాటు కాలంలో మీరు సరుకులు ఆర్డర్ చేస్తే వాడు తెచ్చిచ్చేస్తాడు. అన్నీ ఇన్స్టెంట్గా కావాలి మనకు. అరగంటలో ఏది ఆర్డర్ ఇచ్చినా సిటీలో అయితే స్విగ్గీలో టకీమని ప్రత్యక్షం అవుతుంది. వాడికి గ్రీష్మ ఋతువు ఉండదు పాపం. వాడిని మండు టెండలో అయినా సరే మీరు ఇచ్చిన ఆర్డర్ తీసుకురావడానికి వాడు కష్టపడతాడు. అవునా? అట్లా బ్లింకిట్ లాగా క్షణాల్లో అన్ని కావాలన్నట్టు నిజంగానే అధునైవ సుఖీ శాంత బంధముక్తో భవిష్యసి అని శాస్త్రం ఎప్పుడో చెప్పింది. అధునా అంటే ఇప్పటికిప్పుడే నీకు బంధముక్తి కలుగుతుందట. ఎప్పుడు? నేను చేస్తా అంటే చాలు. ఏమనాలండి? చెయ్యాలి. చేసేదాకా కూడా అక్కర్లేదు. ఏమనాలి? నేను చేస్తా అంటే చాలు. ఎందుకు? చేస్తా అన్నాం అనుకోండి, మీ మనసు లోపల మనసు వింటుంది కదా మాట. వీడు చేస్తానన్నాడు, ఏమిటో చూద్దాం పదా అంటుంది. చూద్దాం పదా అని చేయిస్తుంది దాని చేత. కనుక ఏది విన్నా సరే ఆచరణలోకి తీసుకురావాలి. దాన్ని కొంచెమన్నా, ఒక 1%, 2% మొదలు పెడితే. ఇప్పుడు ఇక్కడ నుండి మనం ఎంతో దూరం, ఒక 10 కిలోమీటర్లు నడక ప్రయాణం వెళ్ళాలనుకోండి, ఎన్ని అడుగులు వేయాలి? ఎన్ని అడుగులు వేయాలి? ఒక్కటే అడుగు కదా. ఆ అడుగు వేయమన్నాడు స్వామివారు. ఒక మాట చెప్తారు, నువ్వు ఒక్కడికే వేస్తే పరమాత్మ నిన్ను లాక్కెళ్తాడట. జరమని లాక్కెళ్తాడట. అప్పుడు గజేంద్రుడు పిలిచాడు కదా, లోకంబులు లోకేశులు లోకస్థులు తెగినతుది నలోకంబగు పెంచీకటి కవ్వలనివ్వండి ఏకాకృతి వెలుగు వాడినే ధ్యానింతు అన్నాడట గజేంద్రుడు. మొసలి పట్టుకుంది కదా, తెలుసా మీకు? గజేంద్ర మోక్షం కథ తెలుసా? గజేంద్రుడిని మొసలి పట్టుకుందట నీటి మడుగులోకి దిగినప్పుడు.
అప్పుడు నీటి మడుగులోకి దిగితే గజేంద్రుడు అంటే చాలా బలశాలి, మదపుటేనుగు అది చాలా బలశాలి. కానీ మొసలి వచ్చి పట్టుకుంటే అది విదిలించిందట. విదిలిస్తే కొన్ని యోజనాల దూరం వెళ్ళి ఆ మొసలి పడిపోయేదట. కానీ ఆ మదపుటేనుగు మళ్ళీ ఒడ్డుకొచ్చే లోపల, ఆ నీటి మడుగులోంచి బయటికి వచ్చే లోపల మళ్ళీ అంత దూరం నుండి మొసలు వచ్చి సర్రమని వచ్చి పట్టుకునేదట. అట్లా 10,000 సంవత్సరాలు ఆ గజానికి మొసలికి యుద్ధం నడిచిందట. 10,000 సంవత్సరాలు నడిచిన తర్వాత అంత లోపల వైరాగ్యం వచ్చేసింది మన గజేంద్రుడు గారికి. అప్పుడు అప్పటిదాకా మదం బట్టి నేను గది, అప్పటికి వైరాగ్యం వచ్చింది. ఏంటి ఎన్నిసార్లు నేను ప్రయత్నం చేసినా అది వెళ్తుంది, మళ్ళీ వచ్చి పట్టుకుంటుంది, మళ్ళీ అంతవరకు తనకు బలగర్వం ఉందన్నమాట. నేను బలస్తుండి కదా అని గర్వపడుతోంది. నెమ్మదిగా 10,000 సంవత్సరాలు పోరాడి 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 ఏమైంది, చివరికి బలం గర్వం అంతా దిగొచ్చి ఇంకా స్వామిని ప్రార్థించడం మొదలుపెట్టి అప్పుడు లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది. ఈ లోకాలన్నీ పోతే ఆ లోకం అన్నిటి లోపల పెంచీకటి కవ్వలనివ్వండి ఏకాకృతి వెలుగు. ఆ చీకటి లోపల ఎవరైతే వెలుగుందో ఆ పరమాత్మని నేను ధ్యానిస్తా అనగానే ఇంకా వైకుంఠంలోనట అప్పుడేమో మన నారాయణుడు పాచికలాడుతున్నాడట లక్ష్మీదేవితో. ఆయన పొరపాటున ఆవిడ కొంగ ఆయన చేతిలో ఉందట. ఈయన ఇటు గజేంద్రుడు పిలవగానే ఆయన సిరికించెప్పడు శంఖచక్ర యుగములు చేదో ఈ సంధింపడు అనుకుంటే ఏ పరివారం పుంజీరడు అనుకుంటా ఎవరిని అభ్రకపతిని మన్నింపడు, గరుడుని పిలవలేదట, ఎవరిని పిలవలేదట, జరజరమని వచ్చేస్తున్నాడట. ఈయన చేతిలో పొరపాటున ఈవిడ కొంగుంది కాబట్టి ఆవిడని కూడా లాక్కొని వస్తున్నాడట. అట్లా వచ్చి ముక్తిని ప్రసాదించాడట గజేంద్రుడికి. మనకు కూడా చేస్తే ఎట్లా, నేను చేస్తా అనగానే స్వామి ఎట్లా వస్తాడు, ఇట్లాగే వస్తాడు. ఎట్లా సిరికించెప్పడు శంఖచక్ర యుగములు చేదో ఈ సంధింపడు. ఎప్పుడు మనం కూడా ఈ సంసారంలో సంతోషం సుఖం కావాలని 10,000 సంవత్సరాలు మదమెక్కిన మనస్సుతో బాగా బలుపెక్కి ఇవి కావాలి సుఖాలు అవి కావాలని పోరాడుతున్నాం. కానీ మొసలి మనల్ని పట్టుకుంది. ఎందుకో తెలుసా మీకు? మొసలి గెలిచింది, గజేంద్రుడు గెలవలేదు. బలం ఎక్కువ ఎవరికి ఉంది? గజేంద్రుడికి ఉంది. అంత దూరం విదిలేసినా కానీ బయటికి వచ్చే లోపల మళ్ళొచ్చి ఇన్నిసార్లు ఎందుకు పట్టుకుందో తెలుసా మీకు? దానికి ఒక మంచి సూత్రం చెప్తారు. దాన్ని స్థాన బలిమి అంటారు. అంటే ఎవరి స్థానంలో వాళ్ళకి బలం ఎక్కువ ఉంటుందట. ఈ సంసారంలో మొసలి సంసారానికే బలం ఎక్కువ ఉంటుంది. సంసారం అనే సముద్రంలో దిగి నన్ను రక్షించని అడుగుతున్నాం. అంటే విషయాల మీద ఆసక్తి ఉండి వాటి వెంటనే పరిగెత్తుతూ వాటి కోసమే, ఇందాక మీరు అన్నారు చూసారా, ముక్తి కావాలి, ఎట్లా ఉన్నవాళ్ళు ఏం చేయకపోయినా ముక్తి కావాలన్నారు చూసారా, అట్లాంటి ప్రయత్నం అన్నమాట. సంసారం విడిచిపెట్టదు, మొసలిలాగా పట్టుకునే ఉంటుంది. ఎప్పుడైతే ఈ బలం నేను ఈ సంసారం ఇంకా వేగలేను నాయన అని అనుకుంటాడో, వైరాగ్యం వస్తుందో, విరక్తి కాదు, ఏం రావాలని చెప్పాము? విరక్తి రోజు వస్తూనే ఉంటుంది. విరక్తి వచ్చి మళ్ళీ పోతుంది, చేసిందే మళ్ళీ చేస్తాడా చేయడా? విరక్తి రోజు వచ్చిపోయేదే. ఒక్కొక్కసారి బాగున్నప్పుడేమో విరక్తి ఉండదు, ఎవరు చెప్పిన మాట వినకపోతే విరక్తి వస్తుంది. ఆ విరక్తి కాదు, ఇప్పుడు ఏం రావాలి? వైరాగ్యం రావాలి. అప్పుడు గజేంద్రుడికి వైరాగ్యం వచ్చింది. వైరాగ్యం వచ్చి బాగా విచారించుకున్నాడట. ఎన్ని చేసినా ఇంత బలం ఉండి కూడా నేను బయటికి రాలేకపోతున్నా. బలం ఉన్నా సరే సంసారంలో నువ్వు తరించవు. అదే నువ్వు నీటి మడుగు బయట ఉండుంటే ఎప్పుడో బయటపడిపోయేది తనకున్న బలానికి. సంసారంలో మునిగి ఉంది కాబట్టి అది బయటపడలేకపోయింది. అట్లాగే మనం కూడా ఈ కోరికల వెంట పరిగెత్తి ప్రయత్నాలు చేసి జుట్టు నెరిసిపోయింది. ఓ పక్క అవునా, నెరిసిపోయింది. అనుభవాలు ఎన్నో వచ్చినాయి. ఈ సంసారంలో సుఖం లేదు, ఈ ప్రయత్నంలో సుఖం లేదని తెలిసిన మొండి పట్టుదలతో బతుకుతున్నా. ముక్తి గ్యారంటీ ఇస్తుంది భగవద్గీత అని చేత్తో పట్టుకోవడానికి ఇంకా ఇంకా చేయి రావట్లే మనిషి. ముందుకు వస్తుందా చెయ్యి? ఎంతమంది ఇళ్లలో భగవద్గీత ఉంది? ఏది అన్ని చేతులు ఎత్తలేదే, బోల్డంది ఉంది, ఇంకా భగవద్గీత లేదు. పూజించొద్దు దాన్ని, పసుపు కుంకుమ వేయకండి దయచేసి భగవద్గీత. దాన్ని అతి పవిత్రంగా పెట్టి పూజ గదిలోనే పెట్టి చక్కగా దానికి పసుపు కుంకుమలు వేయొద్దు. భగవద్గీతను పూజించటం అంటే చదవటం, ఆచరించటం పూజ అవుతుంది. కానీ దానికి అదేమన్నా విగ్రహమా దానికి పూజ చేయటానికి? అందులో ఉన్న అక్షరాలన్నీ డెడ్ లాంగ్వేజ్, సజీవంగా లేవవి. మనం చదివినప్పుడు ఏమవుతాయి? అవన్నీ సజీవం అవుతాయి. మనం ఆచరించినప్పుడు
ఇంకా సజీవం అవుతాయి. మనం అర్థం చేసుకున్నప్పుడు సజీవం అవుతాయి, ఆచరించినప్పుడు ఇంకా సజీవం అవుతాయి. కనుక ఈ భగవద్గీత జ్ఞానయజ్ఞంలో నెలకొకసారి పిలిచి అందులో ఉన్న జ్ఞానాన్ని ఇచ్చేయడం కష్టం. కానీ మీకు ఆ రుచినన్నా పట్టిస్తే ఆ పుస్తకం తీసుకొని చదువుతారేమో అని. ఇది రుచి చూపించటం. మీరు స్వీట్ షాప్కి వెళ్తే వాడు ఏం చేస్తాడండి? మీరు 1 కేజీ లడ్డు కొనాలంటే వాడు ఏం చేస్తాడు? ఒక లడ్డు ఇస్తాడు, లేకపోతే ఒక చిన్న ముక్క ఇస్తాడు, అవునా? అది తిని మీరు ఎన్ని లడ్లు కొనుక్కుంటారు? కిలోలు కొనుక్కుంటారు. అట్లాగే ఇక్కడ ఇది కాస్త ఏం చేసేది స్వీట్ షాప్లో రుచి చూపించటం లాంటిదే. భగవద్గీత అమృతం. అది తాగిన కొద్దీ అమృతం వస్తూనే ఉంటుంది అందులోంచి. జీవితం సరిపోద్ది దానికి. పుట్టినప్పటి నుండి మొదలుపెట్టి తాగుతూ ఉన్నా కూడా దేహం విడిచే కాలం దాకా నువ్వు ఆస్వాదిస్తూ ఉండేంత అమృత తుల్యమైంది భగవద్గీత. దాన్ని ఒక్కరోజన్నా ముట్టుకొని అర్థం చదివి చూడు, అంత పాపాన పోలేదు. మనకు వచ్చిన అక్షర జ్ఞానం ఈరోజు దానికన్నా ఉపయోగపడాలి కనీసం. అదిగాక పోనీ ఇప్పుడు మన చేతిలోనే సెల్ ఫోన్లు ఉన్నాయి కాబట్టి మనం శ్రవణం చేయొచ్చు, ప్రవచనాలు వినొచ్చు, ప్రవచనాల రూపంలో దాన్ని విని ఆచరించవచ్చు. ఇది సులభమా కదా? చక్కగా ఫోన్లోనే అన్నీ ఉంటాయి, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏ టేప్ రికార్డర్, ఏ సీడీ ప్లేయర్ అక్కర్లేదు, రూపాయి ఖర్చు లేదు. ఉందా లేదా? కనుక మనకు కావాల్సింది ఏమిటి? ఇప్పుడు మనం ఏమనాలి? ఊరికి ఏమనాలి చెప్పండి చూద్దాం. ఇప్పుడు నేను చెప్పను, ఇంకా మీరే చెప్పాలి. ఏమనాలి? చాలా చిన్న మాట. ఇందాక నేను చెప్పిన మాట చెప్పొచ్చు. తెలుగులో చెప్పాను నేను దాన్ని, కష్టపడకుండానే. ఆడన్నారు. ఏది అందరికీ చెప్పండి అమ్మ మీరు, ఇంకా గట్టిగా. ఒకరిద్దరే అంటున్నారు ఇక్కడ. అందరు అనేదాకా ఇట్లాగే అంటారు. ఇంకా అందరు అన్నట్ల, ఇంకా అందరు అన్నట్ల. గట్టిగా అనండి. గాలి చూడండి ఎంత శబ్దం చేస్తుంది. నేను చేస్తానంటే అవుతుంది, చేయనంటే అవుతుంది. చేస్తానంటే ఒక్క నిమిషం, ఎంత టైం కనుక అడిగేసామా నడుస్తూనే ఉంటాం ఇంకా ఆ బాట. కనుక భగవద్గీత జీవితానికి దారి చూపించే ఒక బాట. దారి తెలియకుండా అడవిలో తప్పిపోయిన వాళ్ళలాగా ఉంది మన బతుకి. అన్నీ తెలుసు అనుకుంటాం కానీ జీవితం అంటే ఏమిటో తెలియదు, నేనెవరో తెలియదు, దేవుడు అంటే అసలే తెలియదు. పూజలు మాత్రం చేసేస్తున్నాం. ఇంతేనా దేవుడు? ఈ పసుపు కుంకుమ విలువ దేవుడికి ఇంతేనా? దేవుడు అంటే ఇట్లాగే ఉంటాడండి. ఒకసారి ఒక సాధువుని బాగా అందరు సాధువులని ఇళ్ళలోకి పిలిస్తే పుణ్యం వస్తుంది కదా, అట్లాగే అనుకొని ఒక అతను ఎప్పుడు ఆ ఊర్లోకి ఆ సాధువు వచ్చినా ఇంటికి పిలిచేవాడు. చెప్పాను ఈ కథ మీకు? చెప్పలేదా? సరే, ఎక్కడెక్కడ చెప్పాను మర్చిపోయా, మళ్ళీ చెప్తుంటానని అడిగాను. అయితే ఆ సాధువుకి ఏం చేశారు, సాధువుని పిలిచేవాడట ఇంటికి. ఎవరు వచ్చినా ఇట్లా సాధువులను పిలుస్తుంటే ఇంట్లో కొడుకు అస్సలు నచ్చేది కాదట. ఏంటన్నా నువ్వు ఎవడెవడిని పట్టుకొస్తావు, వాళ్ళందరూ నిజంగా సాధువులు ఉంటారా ఏమిటి, సన్యాసులు దొంగలు ఉంటారు, నీకు తెలియదు, ఇంటికి వెళ్ళకూడదు అన్నమాట. నువ్వు నోరు ముసుకో, అట్లా అనకూడదు, నేను చాలా గొప్ప సాధువు మహాత్ముడు అని చెప్పాట కొడుకు. తండ్రి చెప్పి సరే అని భోజనానికి పిలిచాడు. భిక్ష పెట్టారు, తిన్నారు. సోఫాలో కాసేపు కూర్చొని వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయిన తర్వాత కొడుకు అన్నాడట, ఈ టీపాయ్ మీద 10,000 పెట్టాను నాన్న, కనిపించట్లేదని మీ సాధువే తీసుకొని ఉంటాడు అన్నట్టు. అయితే అప్పుడు తండ్రి అన్నట్ట, పిచ్చి మాటలు మాట్లాడకు, నువ్వు ఎక్కడ పెట్టుకున్నావో సరిగా చూసుకో, అట్లాంటి మాటలు అంటే పాపం వస్తుంది, అనకూడదు అన్నట్టు. సరే, ఇంకేం చేస్తాడో తండ్రి మాట వినే కొంచెం బుద్ధిమంతుడైన కొడుకు, కొంచెం బుద్ధి ఉంది వాడికి. సరే, మళ్ళీ 6 నెలల తర్వాత మళ్ళీ సాధువు ఇంటికి వచ్చాడు. అప్పుడు ఈ కొడుకు అన్నట్టు, నేను అడుగుతాను ఆయనని, ఆ 10,000 తీశారో లేదంటే, నువ్వు అట్లాంటి మాటలు అడిగితే నా మీద ఒట్టే అన్నట్టు. అయినా సరే కొడుకు లోపల నుండి పోవట్లే, అడగాలని ఉంది. తండ్రి అట్లా పక్కకి వెళ్ళినప్పుడు అడిగేశాడట, మీరు మొన్న మీరు పోయినసారి వచ్చినప్పుడు 6 నెలల క్రితం వచ్చినప్పుడు మా ఇంట్లో టీపాయ్ మీద 10,000 ఉండినాయండి, అవి మీరు ఏమైనా తీసారా, కనిపించలేదు మీరు వెళ్ళినప్పటి నుండి అన్నట్టు. ఆయనకు చాలా బాధపడ్డాడట. బాధపడ్డ తర్వాత తండ్రి వచ్చిన తర్వాత ఆయన అన్నాడట, నీ కొడుకు ఇట్లా అడిగాడయ్యా అని. ఆయన బాధపడుతుంటే, మీరు తప్పుగా అనుకోకండి, వాడు తెలియని వాడు, చిన్నపిల్లవాడు, వాడు ఏదో అన్నాడని తప్పు అంటే, అప్పుడు సాధువు చెప్తాడట, నేను బాధపడుతుంది అందుకు కాదు నాయనా,
నేను వచ్చినప్పుడు సోఫా మీద కూర్చున్నప్పుడు అక్కడ టీపాయ్ మీద 10,000 ఉన్నాయి, నిజమే ఆ మాట. నేనే తీశాను. అవి తీసి ఇక్కడ భగవద్గీత పుస్తకం ఉంటే ఆ పుస్తకంలో పెట్టి ఆ షెల్ఫ్లో పెట్టాను. అంటే మీరు ఇంతవరకు 6 నెలల దాకా భగవద్గీత ముట్టుకోలేదన్నమాట. మీరు భగవద్గీత ముట్టుకోనందుకు నేను ఏడుస్తున్నాను అన్నట్టు చెప్పానా? అది ఇట్లా ఉంది కథ. పుస్తకం ఇంట్లో ఉంటుంది, ఎవడో ఇచ్చుంటాడు, ఏం చేస్తారు, కొనుక్కొని ఉంటారు. 10 రూపాయలే కదా అని, 10, 20 ఎంత ఉంటుంది. మనం పెట్టే ఖర్చుల మీద పుస్తకాల ఖర్చులు ఎంతండి? చాలా చీప్గా ఉంటాయి తెలుసా. మా మఠంలో 10 రూపాయల పుస్తకం ఉంటాయి కొన్ని. ఆ 10 రూపాయలు ఆ పుస్తకం చదివితే వాడికి ముక్తి వస్తుంది. 10 రూపాయలు అంత చీప్గా ఇస్తున్నా కానీ ముక్తి తీసుకోరెవరు. అట్లాంటి పుస్తకాలు కూడా ఉంటాయి, కానీ మనం ఖర్చు చెయ్యం వాటికి. మన శ్రద్ధ దాని మీద ఉండదన్నమాట. కనుక భగవద్గీతను చదవాలి. అందరికీ చదవచ్చా? వచ్చా? దానికి సార్థకతనివ్వండి. మనం నేర్చుకున్న అక్షర జ్ఞానము పొట్టకూటి కోసం కాదు. శాస్త్రాలన్నా కనీసం చదవటానికి ఉపయోగపడితే దానికి ఒక విలువ ఈరోజు. కనుక జన్మ విలువను గుర్తించండి. అన్నిటికంటే విలువైంది ఏంటి? మేము మొన్న బాలబ్రహ్మ కార్యక్రమం చేస్తే పిల్లలకు ఒక మాట నేర్పించాం. తల్లిదండ్రులను గౌరవించాలా, గౌరవించొద్దా? ఎందుకు? ఎందుకు? జన్మనిస్తే గౌరవించాల్సిన అవసరం ఏముంది? జన్మ విలువ తెలిసిన వాడు తల్లిదండ్రిని గౌరవిస్తాడు. లేకపోతే ఆస్తి ఇచ్చావా, నాకు అది ఇచ్చావా, వాడు అన్ని ఇచ్చాడు, నువ్వేమిచ్చావు అని అడుగుతాడు. అన్నిటికంటే విలువైంది ఇచ్చిన వాడిని గౌరవిస్తామా లేదా? ఇల్లు ఆస్తులు విలువైనవిగా, ఎన్నున్నా ఖర్చు అయిపోతాయి, అవి పోయేవే. కానీ జన్మ చాలా విలువైంది, చాలా గొప్పది. కనుక ఏమి ఇవ్వకపోయినా సరే తల్లిదండ్రికి రుణపడి ఉండాలి. అందుకే శంకరాచార్యులు అంతటి వాళ్ళు కూడా తల్లి మాటకు కట్టుబడి ఉన్నాడు. ఆయన సన్యాసం తీసుకున్నా నువ్వు దేహం విడిచే సమయానికి నీ దగ్గరకు వస్తానన్నాడు ఆయన. ఇలాంటి చరిత్రలు తెలుసుకోవాలి. జన్మ విలువ తెలిసిన వాడు తల్లిదండ్రిని గౌరవిస్తాడు. జన్మ విలువ తెలిసిన వాడు సాధన చేస్తాడు. జన్మ విలువను తెలిసిన వాడు భగవద్గీతను చదువుతాడు. దానికోసం చేయాలి. మీరందరూ కూడా చాలా గొప్ప జన్మలో ఉన్నారు. అమృత స్వరూపులు, మరణం లేని స్వరూపులు. తెలుసుకోండి చాలు. తెలుసుకుంటే శాశ్వతత్వం, అమరత్వం వస్తుంది. దేవతలు అయిపోతారని, ఇంద్రుడు అవుతాడని కాదు. అమరత్వం వస్తుంటే చావు లేదు, ఇంకా వాడికి భయం లేదు, దుఃఖం లేదు. అప్పుడు వస్తుంది శాశ్వత ఆనందం. ఇంకా అది ఎక్కడో దాగి లేదట. ఎక్కడుంది? మనలోనే ఉంది. మనలోనే ఉంది. చాలా సులభమైంది అది. అదే ఇంతసేపు చెప్పింది సోదంతా అదే. ఇవాళ చెప్పినదంతా ఏమిటి? ఒక్కసారి ఇప్పుడు రివైజ్ చేస్తారు మీకు. చెప్పండి అమ్మా. ముందు 4 ఏమిటి? సాధన చతుష్టయ సంపద అంటారు దీన్ని. సంపద అంటే తెలుసు కదా అందరికీ. సాధన అంటే తెలుసా? మనం చేయాల్సింది సాధన చతుష్టయ సంపద. మనం చేయాల్సిన 4 ఏమిటి? వివేకము, వైరాగ్యము, మూడోది ఏమిటి? షట్ సంపత్తి, ముముక్షుత్వం. షట్ సంపత్తిలో మళ్ళీ 6 ఉంటాయి. షట్ అంటే 6 కాబట్టి 6 ఉంటాయి. అవేమిటి? శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం. అన్నీ కలిపి ఏమిటంటే ఇంద్రియాలను నిగ్రహించి బుద్ధిగా ఉండని అర్థం. అంతేనా? సరే చెప్పండి. ఓం శ్రీ గురుదేవాయ నమః. ఓం గీతామృత మహోదధయే నమః. ఓం గీతామృత ఆస్వాద ఆనందాయ నమః. ఓం న అసతో విద్యతే భావః న అభావో విద్యతే సతః. ఉభయోరపి దృష్టోంతస్తు అనయోః తత్వదర్శిభిః. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. శరణం వ్రజ. అహం త్వాం సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః.
ఇది భగవద్గీత చివరి శ్లోకం బోధ. స్వామి ఏమంటున్నాడు, అన్ని ధర్మాలను విడిచిపెట్టి నన్నొక్కడిని శరణు పొందు, నీకున్న అన్ని పాపాలను దుఃఖాలను నేను తొలగిస్తా, ఏడవకు అంటున్నాడు. మా శుచ అంటే ఏడవకు, ఇంకా నీకు దుఃఖం అక్కర్లేదు. ఇది స్వామి మనకిస్తున్న అభయవాక్యం. ఓం తత్సత్.